ఈ ఈ ఈ చివరి దినాల్లో దేవుడికి ఒక ప్రత్యేకమైన గుంపుని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైన గుంపుని. ఈ గుంపు పేరు ఏమిటంటే విశ్వాసులు కాదు, ఈ గుంపు పేరు దేవుని కుమారులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ గుంపు పేరు ఏంటండి? దేవుని కుమారులకిను విశ్వాసులకి వ్యత్యాసం ఉంది. దేవుని యొక్క కుమారుల ద్వారా మాత్రమే దేవుని రాజ్యం కట్టబడుతుంది, విశ్వాసుల ద్వారా కాదు. ప్రైజ్ గాడ్. మనం అనొచ్చు, అయ్యా మరి విశ్వాసులు కూడా సువార్త చెప్తున్నారు కదా. దేవుని కుమారులు ఒక్కరే. నువ్వు కుమారుడు స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని విషయాలను నువ్వు ఎరగగలవు, నువ్వు గమనించగలవు. నువ్వు కొన్ని విషయాలను దైవికంగానే కనిపిస్తేవి కానీ అవి దైవికమైనవి కాదని కుమారుడు మాత్రమే గ్రహించగలడు. అన్నీ చేయదగినకు స్వేచ్ఛ ఉన్నను అన్నీ చేయదగినవి కావు అని కుమారుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇటువంటి వారి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందని అపవాదికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సాతానుడు చంపాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయనని తర్కించారు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడైన తర్వాత ఆయన 30 సంవత్సరాలకు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపవాదైన సాతానుడు ఇక ఏం నిర్ణయించుకున్నాడంటే, ఇతడు నా రాజ్యాన్ని కూలదోస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిక రాజ్యాన్ని కూలదోస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడుగా లోకానికి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ యొక్క సమయము అది చాలా డేంజర్ సమయం అది. ఎందుకంటే యేసు ప్రభువు అంట మొదలు పెట్టాడు, నేను దేవుని ఆత్మ చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. లేదా ఈ రాజ్యము కూలద్రోయబడుతుంది అన్నాడు. లేదా దేవుని యొక్క ఆత్మ చేత దెయ్యములను వెళ్ళగొట్టుట ఓకే, కానీ కుమారుడిగా వెళ్ళగొట్టుట అనేది ఒక ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ఆ సాతానులు ఏమన్నాయో తెలుసా? దెయ్యాలు వెళ్ళిపోయేగా మాత్రమే లేవు. అవేమన్నా, నువ్వెవరువో, యు ఆర్ ద హోలీ వన్, నువ్వెవరువో మాకు తెలుసు. దేవునికి స్తోత్రం. సాతానుడు ఎవరిని తెలుసుకుంటుందో తెలుసా? నాకు పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, నువ్వెవరివి. సాతానుడు ఎందుకు వాళ్ళనే తెలుసుకుంటాడు, మిగతా వాళ్ళని తెలుసుకోడు? ఎందుకో తెలుసా? నీకు యోబు తెలుసా? నాకెందుకు తెలియదు యోబు. సాతానుడికి ఎవరు తెలుసో తెలుసా? విశ్వాసులు తెలియదని కాదు, సాతానుడికి నీకు యోబు. వీళ్ళ ద్వారా వాడు స్థానభ్రంశం కాబోతుంది. వాడి యొక్క స్థానభ్రంశము వీళ్ళ ద్వారానే అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునిని విశ్వసించిన విశ్వాసులు వారికి అంత పరిపక్వత ఉండదు కాబట్టి వాడి స్ట్రాటజీస్ వాళ్ళు గమనించలేరు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెను చేసుకో అన్నప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అని అంటాడు చిన్నవాడు. పెద్దవాడు అంటాడు, నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం నాకు లేదు. దేవునికి చప్పట్లు పెడదాం. దేవునికి స్తోత్రం. కుమారుడి యొక్క విధానం వేరుగా ఉంటుంది. నువ్వు చెప్పేదానికి కాదు నేను స్పందించేది, నేనేమి చేయాలో నాకు తెలుసు. ఆకలి నాకా నీకా? నాకు. నేను బాగానే ఉన్నాను, నువ్వు నాకు ఆలోచన చెప్పాల్సిన అవసరం లే. మనిషి రొట్టె వలన మాత్రమే కానీ నా కొరకు కాదు, అది నీ కోసం చెప్తున్నాను. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలనను వాడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 2 రాజ్యాల మధ్య పోరాటం, 2 రాజ్యాల ప్రిన్సిపల్స్ మధ్య పోరాటం. చెప్పండి, ప్రిన్సిపల్స్. 2 రాజ్యాల పునాదులు కూల్చబడే యొక్క వ్యవహారం జరుగుతుంది అక్కడ. అందుకని సాతానుడికి మనము ఎప్పుడైతే కుమారులుగా మనం ఎదగటం మొదలు పెడతామో వాడు కన్నులు మన మీద పడతాయి. దేవునికి స్తోత్రం. వీళ్ళతో ఇప్పుడు కాపని ఎప్పటికైనా డేంజర్. ఎందుకంటే వీళ్ళు విశ్వాసులుగా మాత్రం లేరు, ఈవెన్ సేవ చేసేవారుగా మాత్రమే లేరు.
వీళ్ళలో ఉన్నది ఏమిటో తెలుసా? కుమారులు అంటే రాజ్యం మీదకు మనసు వస్తుంది వాళ్ళకి. రాజుకు పుట్టిన బిడ్డ వాడు కుమారుడు స్థాయికి ఎదగకుండా వాడు చిన్నపిల్లలాగే ఆడుకుంటాడు. కానీ ఒక రోజున వాడు వయసు వస్తుంది, వాడు రాజ్యం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. మనం రాజ్యం గురించి ఆలోచించే వారంగా ఎప్పుడు బయలుదేరుతాం? మనకి ఎలా తెలుస్తుందంటే, కుమారులుగా మన జీవితాల్లో ఒక మార్పు వచ్చినప్పుడు రాజ్యం గురించి మనం వేదన పడతాం. ఒక చిన్న మాట, అనేకమైన బోధలు దాని మీద ఉన్నాయి, కానీ మీకు ఒక ఆలోచన నేను చెప్తాను. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము, దీని గురించి చాలా చాలా వర్షన్స్ ఉన్నాయి, కానీ 12వ అధ్యాయంలో 4వ వచనం లేకపోతే 5వ వచనానికి రండి. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని, అనగా 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెకు స్థలము సిద్ధపరిచి ఉంచారు. అంతటా పరలోకమందు యుద్ధం జరిగిన అంతటా మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదియును సాతాననియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దేవునికి స్తోత్రం. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. మీరు ఒక విషయం గ్రహించాలి. పైన నేను ఇది ఇంట్రడక్షన్ కింద చెప్తున్నాను మీకు, ఓకే? నేను ఇంకా వాక్యంలోనికి ప్రభు నా హృదయంలో పెట్టింది నేను మీ దగ్గర తీసుకొస్తాను. సేవకులు అంటే మన యొక్క స్థాయి ఏమిటి? దేవునికి స్తోత్రం. మనము రాజ్యాన్ని ప్రభావితం చేయగలిగినప్పుడే మన యొక్క స్థాయిని మనము ఏ విధంగా ఎరుగుదాం, మన స్థాయి లేపబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము ప్రభావితం చేయబడాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. సాతానుడు బైబిల్ ప్రకారం ఒక దర్శనాన్ని యోహాను చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించింది. కొంతమంది సంఘమని, కొంతమంది యేసుప్రభు అని అనేకమైన విధాలుగా మాట్లాడతారు. కానీ దీనికి స్పష్టమైనది నా దగ్గర ఉన్నది, కానీ ప్రస్తుతం నేను అది చెప్పదలుచుకోవాలా, విషయం చెప్తాను. వాళ్ళు ఆ శిశువుని మింగాలి అని ఘట సర్పం చూస్తుంది. ఘట సర్పానికి శిశువుని మింగాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఘట సర్పము ఈ స్త్రీ కనే యొక్క శిశువుని గర్భములో నుంచి బయటికి రాగానే మింగాలని చూస్తుంది. వాడిని ఒక విషయం మీరు గ్రహించాలి. అది మీరు తెలుసుకున్నారు అంటే మనము ఆత్మీయంగా వేరే విధంగా నడవటం మొదలు పెడతాం. అదేంటంటే, మనం అనుకున్నంత అవివేకు కాదు అపవాది వెర్రోడు కాదు. మనందరికంటే వాడికి ఎక్కువ జ్ఞానం ఉంది. బైబిల్లో అందరికంటే జ్ఞానవంతుడు ఎవరండి? సొలొమోన్. కరెక్టే కదా? సొలొమోన్ జ్ఞానం. కానీ అపవాది జ్ఞానాన్ని దేంతో పోల్చాడో తెలుసా దేవుడు? ఎవరితో? సొలొమోన్తో కాదు, దానియేలుతో పోల్చాడు. వాక్యం తీయాలా? తెలుసా అండి? సరే తీద్దాం. చూడు, దానియేలు ఏజ్కేలు 28 చూడండి. ఏజ్కేలు. ఓకే, ఇక్కడ సాదృశ్యంగా మాట్లాడుతూ 28 ఏజ్కేల్లో అది సాతానుడి గురించి సాదృశ్యంగా మాట్లాడుతున్నా. ఇది ఏమన్నాడంటే, నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడై ఉన్నావు అని మాట్లాడుతూ అక్కడేమంటాడంటే, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. దీన్ని మనం అపవాదికి సాదృశ్యంగా మాట్లాడుతూ
ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తే అపవాది గుర్చే ప్రభు నువ్వు ఏర్పాటు చేయబడినప్పుడు 12వ అధ్యాయంలో పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, కట్టడమును మాదిరి దేవుని తోట ఏదోనులో ఉంటివి అని మాట్లాడుతూ ప్రభు నువ్వు అభిషేకము పొందిన 14వ వచనంలో కెరూబువై ఒక ఆశ్రయంగా నువ్వు ఉంటివి అని మాట్లాడుతూ నువ్వు యథార్థవంతుడివి, ఎలా నువ్వు పడిపోయావు, ఎలా గర్వించావు నీ సౌందర్యాన్ని చూసని సాతానుడికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఏం వరీ కాకండి, పర్వాలా. సాతానుడికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడతాడు. ఒక చిన్న విషయం, సొలొమోనుతో పోల్చాలి కదా అపవాదిని, దానియేలుతో పోల్చాడేంటి? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దానియేలుకున్న జ్ఞానం ఎటువంటిదో తెలుసా? దానియేలుకున్న జ్ఞానం కేవలం కలలు మర్మములే కాదు. దానియేలుకున్న జ్ఞానం ఎటువంటిదంటే దేవుని గూర్చిన విషయాలు గ్రహింపు జ్ఞానం ఎక్కువ ఆయనకి. హీ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని విషయాలను గ్రహిస్తాడు అతను. మనుషులకు దేవుని విషయాలు గ్రహించే ఆత్మ మనకు అవసరం. జ్ఞాన ఆత్మ, యెషయా గ్రంథం 11:2లో జ్ఞాన ఆత్మ. దేవునికి స్తోత్రం. సాతానుడి దగ్గర ఉన్న జ్ఞానము మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే నీకు నాకు అభిషేకం అంటే ఏమిటో తెలియక ముందే వాడికి అభిషేకం అంటే ఏమిటో తెలుసు. వాడు ఎక్కడ నడిచాడు, ఏ విషయాలు విన్నాడు, ఏ విషయాలు చూచాడు, దేవుడు ఏ విధంగా లోకానికి పునాదులు వేశాడో వాడు ఒక సిస్టమ్ ని లోకంలోకి తీసుకొచ్చాడు. విశ్వాసం బట్టి బ్రతుకుతామంటే వాడు చూడటం బట్టి బ్రతుకుతాం అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాడు ఈ లోకంలోకి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నెవర్ థింక్ దట్ ది డెవిల్ ఈజ్ ఎ ఫూల్. సాతానుడు అమాయకుడు, సాతానుడు అవివేకి, బుద్ధి లేనివాడు, తల చితికిపోయింది కాబట్టి వాడికి ఏం తెలియదు అనొద్దు. బైబిల్ చెప్తున్నాడు వాడు 7 తలలు లేక సంపూర్ణ జ్ఞానం గలవాడు. ఎందుకు ఈ విషయం మనకు అవసరం అంటే వాడిని పైకెత్తటం కొరకు కాదు, మనకి ఇది అవసరం. దేనికి మనం ఎంత మెలకువగా ఉండాలో అని యేసు ప్రభు అన్నారు. పాము వలె వివేకంగా ఉండడానికి జ్ఞానం లేకపోతే మీకెందుకు వివేకం? ప్రైజ్ గాడ్. వాడు తల చెదగదొక్కబడి వాడికి బ్రెయిన్ పోతే మీకెందుకు వివేకం? వివేకం అవసరమో? చచ్చిపోయిన పాము దగ్గర ఎలా ఉండాలో అపవాదైన సాతానుడు ఆ చిన్న శిశువుని మింగాలని ఎందుకు అనుకుంటున్నాడో అది వాడికి ఏదో తెలుసు, అది మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆ శిశువు గురించి అక్కడ రాయబడి ఉన్నది, వాళ్ళు ఇనుప దండంతో ఏలేవారట. వాళ్ళు ఇనుప దండంతో ఆ పుట్టబోక ముందే వాడికి ఆ పుట్టేవాడి గురించి తెలిసిన జ్ఞానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇనుప దండంతో వేలేవాడు. ఏంటి ఇనుప దండం అంటే మనకు తెలుసు, 1000 ఏండ్ల పాలనలో వాళ్ళు రాజ్యం వెళ్తారు. 1000 ఏండ్ల పాలనలో రాజ్యం ఏలటం, రాజ్యం వాళ్ళ చేతుల్లోనికి రావటం అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క రక్షింపబడిన వారిలో నుండి జయించి బయటకు వచ్చేవాడు. వీళ్ళ వలన కుండ ఇనుప దండంతో పగలగొట్టబడినట్లు రాజ్యాలు ఏలబడతాయి. వీళ్ళు వాడి రాజ్యాన్ని పగలగొడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు మింగాలనుకుంటున్నాడు తెలుసా? వీళ్ళు గనక లెగిశారు అంటే, ఎవరు? ఈ జయించేవారు గనక లేచారు అంటే ఏమవుతుందో తెలుసా? వాడు స్థలాన్ని కోల్పోవస్తుంది. వాడి యొక్క స్థలాన్ని కోల్పోవలసి వస్తుంది. వీళ్ళు ఈ శిశువు లేక ఈ ఇనుప దండముతో లేక ఈ యొక్క దేవుని కుమారులు, మనందరం దేవుని బిడ్డలమే, దేవుని యొక్క కుమారులుగా ఎదిగిన వీరు గనక లేపబడితే, దేవునికి స్తోత్రం, వీళ్ళు లేపబడితే ఏమవుతుందో తెలుసా? అటు తరువాత నేను యుద్ధాన్ని చూశాను. ఆమేన్. వీళ్ళు లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? వీడిని జయించుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఏమవుతుందో వాడికి తెలుసు. వాడు అక్కడి నుంచి కింద పడతాడు. వాడు అక్కడి నుంచి కింద పడితే వాడికి నష్టం ఏంటి? ఇప్పుడు ప్రభావితం చేసినట్లు అప్పుడు ప్రభావితం చేసే స్థలాన్ని కోల్పోతాడు.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆకాశ మండలంలో దురాత్మల సమూహము పైనుండి మనుషులందరినీ ప్రభావితం చేయడం మొదలు పెడుతున్నాయి. వాడి యొక్క స్థానాన్ని కోల్పోయినప్పుడు వాడి యొక్క సామర్థ్యతను కోల్పోతాడు. సీఎం సీటు తీసేస్తే, ఎమ్మెల్యే సీటు ఇస్తే నీ యొక్క స్థలం పోద్ది, నీ అధికారము, నీ సామర్థ్యత పోద్ది. కాబట్టి అపవాదైన సాతానుడు ఎవరి మీద గురిపెట్టాడో తెలుసండి? ఎవరైనా కూడా దేవుని కుమారులుగా లెగవటానికి వీల్లేదు. ఎన్ని సమస్యలైనా వాడు తీసుకొస్తాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కానీ మనం లెగాల్సింది ఈ చివరి దినాల్లో అదే. ప్రైజ్ లార్డ్. సృష్టి యావత్తు ఎవరి కొరకు చూస్తుంది? ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు కనుక ప్రత్యక్షమయ్యారు అంటే ఇక ఈ భూమి వాడి కంట్రోల్లో ఉండదు. ఇక అందుకని 1000 ఏళ్ల పాలన మన కంట్రోల్లోకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దైవజనులు మనం పరిచర్య మీదే మనసు పెడుతున్నాం. మనము మన యొక్క దేవుడి యొక్క సంకల్పం మీద మన మనసును పెట్టాలి. దేవునికి స్తోత్రం. సాతానుడు చాలా తెలివైన వాడు. ఒకవైపు నీకు పరిచర్య జరగనివాడు, మరొక వైపు నీ పరిచర్యను బాగా జరగనిస్తాడు. జాగ్రత్త, 2 విషయాలు. ఇప్పుడు నేను ఒక మాటను చెప్తాను. అదేంటో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? మోషే, ఐ లైక్ దీస్ వర్డ్స్. మోషే, నేను రాను, దేవదూతల ముందు పంపిస్తాను. మీకు కానానే కదా కావాలి. దేవదూత ముందు వెళ్ళి యుద్ధం చేస్తుంది, కానాన్ని తీసుకోండి, నేను రాను అంటాడు. మోషే అంటాడు, ప్రభువా నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పటికే 10 మార్లు అలసిపోయాడు వీళ్ళతో, విసుగు చెందాడు వీళ్ళతో. ప్రభువుకు ఒక విధానం ఉంది దేవుని దగ్గర. అదేమిటో తెలుసా? ఎంతకాలం అయ్యా నేను చెప్పాలి, ఎప్పుడు దాకా ప్రకటించమంటావంటే వారు వినాలి. ఇంకా విని కూడా వాళ్ళ చెవులు మందం ఎక్కాలి. ఆమేన్. వాళ్ళు చూస్తూ కూడా వాళ్ళ కళ్ళు మూయబడాలి. వాళ్ళు వింటూ వాళ్ళ హృదయం గ్రహించకూడదు. అంటే 1కి 4 సార్లు చెప్తా ఉంటే స్పర్శ కోల్పోతాం. నువ్వు చెప్తానే ఉండు ఎప్పుడు దాకా? స్పర్శ కోల్పోయేదాకా. అలాగే దేవుడి విధానాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వీరు నన్ను కావాలని సంతోషంగా వెంబడించలా. నేను ఓపికతో వీళ్ళనే వెంబడిస్తున్నా, వీళ్ళతోనే ఉంటున్నా. వాళ్ళు తప్పు చేసినప్పుడు వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళు నన్ను వెంబడించట్లా, నేనే వాళ్ళని వెంబడిస్తున్నా. ప్రైజ్ లార్డ్. నేను చూసి 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 ఇక ప్రభు అన్నాడు, వీళ్ళు నన్ను పిలవకుండా, ఏంటండి, నన్ను పిలవకుండా నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళకి ఏది కావాలన్నీ ఇస్తాపో. అర్థమైందండి? నీకేం కావాలి? స్వాస్థ్యం కావాలి, అంతే కదా? నీకేం కావాలి? నీ జీవితంలో నీ పరిచర్య పెరగాలి, అంతే కదా? నీ జీవితంలో మనం పెద్ద స్పీకర్లు అవ్వాలి. మన జీవితంలో మనము ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అవ్వాలి. నువ్వేమనుకుంటావు? నువ్వు తీసుకో. అయితే ఒకటి, నేను దొరకను నీకు. ప్రైజ్ గాడ్. ఎందుకు దేవుడు బాగా మత్తులు చేస్తాడంటే మనల్ని కొన్నిసార్లు ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు, కానీ మనం ఆయన్ని వెంబడించకపోవటాన్ని చూసి ఆయన అంటాడు, వాళ్ళకి కావలసింది నేను ఇస్తాను. ఎందుకు ఇస్తావా అంటే వాళ్ళని సుఖపడని, ఆ సుఖంలో నన్ను గుర్తు తెచ్చుకోరాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నేను పిలిచినప్పుడు పలకలేదు కాబట్టి, వాళ్ళు పిలిచినప్పుడు పలకటం నాకు ఇష్టంలా. వాళ్ళు పిలవకుండా ఎలాగ ఉండాలో కష్టపెట్టి కాదు, వాళ్ళని సుఖపెట్టి నన్ను పిలవకుండా చేస్తా. అప్పుడు మోషే అన్నాడు, ఇవన్నీ కుదరవు, నువ్వు నాతో రాకపోతే మేము వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క మనసు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు ఈ విషయం అంతా నేను కొంచెం ఇంట్రడక్షన్ కింద మీకు చెప్పాను. మనకి ఏది అవసరమని మీరు అనుకుంటున్నారు? మన యొక్క జీవితాల్లో, మన పరిచర్యలో మనకి ఏది అవసరం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు తెలుసు కదండి, పరిచర్య చాలా ఎక్కువగా చెడిపోయింది. మనందరికీ తెలుసా? పరిచర్య అంటే ఏమిటండి? సోషల్ మీడియాలో ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్ వచ్చినాయి. దీనికి మీద కాదండి తప్పు. పరిచర్యకు దేవుడు లేపబడిన వాళ్ళు చూపించేవే ఇవి. అర్థమవుతుందండి?
వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మనం కూడా అలాగే చేస్తేనే పరిచర్య అనుకుంటున్నారు. కానీ మీకు ఒకటి చెప్పునా, ఆ చివరి దినాన ఎవరు ఆయన దాసుడో, ఆయన సేవించేవాడవునో కదా చివరి దినాన్ని తెలుస్తుంది. దానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకుంటాను. ప్రైజ్ లార్డ్. మనకి ఏం అవసరమని మీరు అనుకుంటున్నారు? ఏమి అసలు మనం అవసరతలో ఉన్నామా? నేనైతే ఉన్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు తృష్టగొని ఉన్నాను. దేవుని మందిరంలోనే తిరుగుతున్నారు కోరాహ కుమారులు. దేవుని మందిర ఆవరణములు గూర్చుని ఆ యొక్క ప్రేమ వాత్సల్యత వాళ్ళకి ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు? మందిర ఆవరణములోనే ఉన్నారు. మనకేం అవసరం? జస్ట్ ఒక 10 సెకండ్లు ఆలోచించండి. నీకేం అవసరం? నేనేం చెప్తున్నానంటే, మన యొక్క జీవితాల్లో మనకు అది తప్ప వేరొకటి అవసరతగా కనిపించింది ఒకటి ఉంది. మనకి అది తప్ప వేరొకటి మనకు అవసరంగా కనిపించదు. అది మన జీవితాల్లో మనందరికీ ఈ రోజున ఈ క్షణం ఏదో ఉంది. నిన్న కాక మొన్న ఒక సేవకుడు వచ్చి మంచి పరిచయం చేస్తున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి నీకేదో అవసరత కనిపిస్తుంది. పరిచర్యనే కాదు, నువ్వు ఎప్పటి నుంచో పరిచర్య చేస్తున్నావు, అయినా నువ్వు ఇంకా ముందుకు వెళ్ళని పరిస్థితి. కొన్ని సందర్భాలు అసలు దేవుడు నన్ను పిలిచాడా అని నువ్వు మదనపడే పరిస్థితి. ప్రతి క్షణము కూడా ఈ రోజున నీకు అనేక అవసరాలు ఉండొచ్చు. రేపు పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ఎగ్జామ్స్ రాపించాలి. ఈ రోజు నీకు నీ కళ్ళెదురు ఇది నా అవసరత అనేది ఒకటి ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే, నువ్వు ఇచ్చింది ఏది ఇచ్చావు అది కూడా ఇయ్యా, నేను అంత అవసరతలో ఉన్నాను అని. నీ అవసరత గురించి నాకు అవసరంలా, నేను ఎంత అవసరతలో ఉన్నాను అనేది నా ముందు ఎక్కువగా కనిపిస్తుంది. దైవజనులుగా మన జీవితాల్లో ఇప్పుడు మన అవసరత ఏదిగా మీకుంది? దైవజనులుగా మన జీవితాల్లో ఇప్పుడు మనకు అవసరతగా ఏది ఉంది? ఇది మనలను ఈ చివరి దినాల్లో ఏ విధంగా నడిపించబోతుంది? ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో మనకు అవసరత, మనకు దేవుని సన్నిధి నుంచి దేవుని మాట రావాలి. ఏంటండి? దేవుని సన్నిధి నుండి దైవజనులు మన యొక్క బాధ్యత ఆయన దగ్గర నుంచి మాట రావాలి. ఎక్కడ వస్తుందో తెలుసా దేవుని మాట? దేవుని యొక్క మాట కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే వస్తుంది, లేక దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కు వస్తుంది. దేవునికి స్తోత్రం. దైవజనులు మనకు అవసరం ఏమిటి అంటే, ఈరోజు నేను మీతో చెప్పబోయేది దేవుని యొక్క వాక్కు గురించి, దేవుని యొక్క వాక్కు రావటం గురించి, దేవుని యొక్క వాక్కు రావాల్సిన అవసరత గురించి, దేవుని యొక్క వాక్కు రాకుండా ఉండటానికి, లేక దేవుని వాక్కు రావాలి అంటే మనం ఏమి ఎరగాలి అనే 3 విషయాలు చెప్తా. దేవుని యొక్క వాక్కు రావటం గురించి, దేవుని యొక్క వాక్కు రావవలసిన అవసరత గురించి, దేవుని యొక్క వాక్కు ఎందుకని రాలేకపోతుంది, ఎలాగొస్తుంది అనే 3 విషయాలు మీకు చెప్తాను. సో ఐఎమ్ క్లియర్ నౌ. ఆమేన్. దైవజనులుగా మన హృదయంలో నింపబడాల్సిందే. మనందరికీ లేఖనాలు తెలుసు, రిఫరెన్సులు తెలుసు, కానీ దేవుడు ఏమి పలుకుతున్నాడో తెలుసుకునే కృప మనకే ఉంది. దేవునికి స్తోత్రం. దైవజనులు మనకి దేవుడు ఏమి తీసుకొని రావాలనుకుంటున్నాడో అది కేవలం దైవజనుల మీద ప్రత్యేకమైన కృప ఉంటుంది. దైవజనులు సపోజ్ చూడండి, నేను మొన్నటి దిన విజయవాడలో ఒక చోట ఒక మీటింగ్ పిలిచారు నన్ను. అయ్యా సేవకులు మీరు కూడా రండి చూడండి. నేను వెళ్ళి కూర్చున్నాను. దైవజనుడు ఏం చూడాలో తెలుసా? ఈ సమయానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ సమయానికి దేవుడికి కావాల్సింది ఇదేనా కాదా అని గమనించగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయానికి దేవుడి మాట ఇది అవునా కాదా అని గమనించగలగాలి.
దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే, లేక దేవుని సన్నిధిలో నీకు జరిగేది ఏమిటంటే దేవుని మాట వస్తుంది. 3వ అధ్యాయంలో లూకాసు వార్త 2వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను, లూకా 3:2. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉన్నాడు, తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తర్వాత చదవండి. చాలు. ఎక్కడున్నాడండి జకరియా కుమారుడని యోహాను? ఎక్కడున్నాడండి? అరణ్యంలో ఉన్నాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మతో తల్లి గర్భంలోనే నింపబడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఆయన పని ఏమిటో ఆయనకి తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. కానీ ఆయన ఉపయోగకరమైన పాత్రకి ఇప్పుడు మారాడు. మన మీద అభిషేకం ఒకటి ఉంటే సరిపోదు, మనకు అభిషేకంతో పాటు కావాల్సింది ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో అభిషేకంతో పరిచర్యలు జరుగుతున్నాయి, లేకపోతే దేవుని లేఖనాలు తెలిసి లోపల విషయాలు బయటికి చెప్పడంలో పరిచర్య జరుగుతున్నాయి. అభిషేకము వాక్యము కలిపిన పరిచర్యలు తగ్గుతున్నాయి. అందుకనే మనం విస్తరించడం చూడటంలా, అందుకనే మన జీవితాల్లో మనము దేవుని యొక్క సంఘములో దేవుని బిడ్డలు బలంగా ఎదగటం చూడటంలా. ఒకని గనక తీసుకొని నువ్వు ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో పడేసి నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే, వాడు ఎలా బ్రతుకుతాడో మనం చూడాలి. వాడు ఎలా బ్రతుకుతాడు. అపోస్తుల కార్యంలో ఏముంది అంటే చూడాల్సిన అవసరంలా, యెరూషలేములో పెద్ద శ్రమలు వచ్చినాయి. ఏమంటే యెరూషలేములో ఏమైనా వచ్చినాయండి? పెద్ద శ్రమలు వచ్చినాయి. పెద్ద శ్రమలు వచ్చిన తర్వాత ఏం జరిగింది? విశ్వాసులు చెదిరిపోయారు, అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. చెదిరిపోయిన విశ్వాసులు ఏం చేశారో చూడండి. చెదిరిపోయిన వారు ఏం చేశారో చూడండి. ప్రైజ్ గాడ్. ఏం చేశారండి? వారు వెళ్ళిన చోట వాక్యం విస్తరింపజేశారు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన చర్చిలో నుంచి ఒక వ్యక్తి వేరే చోటకు వెళ్ళాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? విశ్వాసం ఎలా ఉంటాడు చెప్పండి? ఎందుకని మనం అది చూడలేకపోతున్నాం? మరి ప్రవచనాలకు తక్కువ ఉన్నాయా? నన్ను దేవుడు క్షమించును గాక. ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా నీ మీద ఉన్న తలాంతును బట్టి బ్రదర్ దేవుడికి మీ పరిచయం లేపుతున్నాడు, సిస్టర్ ఇక నీకు కళ్ళలో దర్శనాలు ఎక్కువ వస్తాయి, నిన్ను దేవుడు లేకపోయి వీటికి మనం పరిగెడుతున్నాం. కానీ నువ్వు గమనించగలగాలి ఏమిటో తెలుసా? నీ మీద అభిషేకం ఉంది, నీ మీద తలాంతు ఉంది, కరెక్టే. కానీ మాట దేవుని నుంచి వస్తుందా లేదా? కట్టేది దేవుని మాట మాత్రమే. దేవునికి స్తోత్రం. కట్టేది దేవుని మాట మాత్రమే. ఏ మాట? అప్పటికి దేవుడు ఏర్పాటు చేసిన మాట కడుతుంది, కానీ ఎప్పుడు మాట ఇప్పుడు కట్టదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అపోస్తలుల దినాల్లో వాళ్ళు ఎలా కట్టబడ్డారు అంటే, ఒక విశ్వాసం తీసేసావంటే అక్కడ సంఘాలు లేపుతారు వాళ్ళు. ప్రైజ్ గాడ్. ఎవరండి అకుల ప్రిస్కిల? ఎవరు? అపోస్తలులా? కానీ అపోలోని ఏం చేశారు? వాళ్ళు బలపరిచారు, సంపూర్ణమైన జ్ఞానాన్ని బోధించారు. ఎవరు? విశ్వాసులు. ఎందుకు వాళ్ళు అలాగ ఎదిగారు? ఎందుకు వాళ్ళలో అలాగుంది? వాళ్ళకేముందంటే దేవుని యొక్క ఆత్మే కాదు. వాళ్ళు ఎలా ఎదిగారంటే ఆ సమయానికి దేవుని యొక్క మాట. మన సంఘాలు మెసేజ్లను బట్టి ఎదగవు, మన సంఘాలు రొట్టెను బట్టి ఎదుగుతాయి. రొట్టె అంటే ఏమిటో తెలుసా అండి? రొట్టె అంటే దేవుని వాక్యం తీసేసుకొని చెప్తే రొట్టె అయిపోదు. అది రొట్టె అంటే ఆమేన్, ఆ సమయానికి ఏది అవసరమో అది మనం ఇవ్వగలిగితే అది రొట్టె. నాకు అనారోగ్యంగా ఉంది, నాకు మటన్ రొట్టె కాదు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు చిన్న రొట్టె ముక్క నాకు రొట్టె. దేవునికి స్తోత్రం. ప్రైజ్లా. నేను బలంగా ఉన్నాను, బలంగా ఉన్నప్పుడు నాకు రసం పెడితే కాదు రొట్టె, బలంగా ఉన్నప్పుడు నాకు మాంసం పెట్టాలి, అది నాకు రొట్టె. నా అవసరతను తీర్చేది నా రొట్టె. అందుకనే మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ప్రతి దినము ఆహారపు అవసరత ఒకే విధంగా ఉండదు. ప్రతిసారి సంఘములో అవసరత ఒకే విధంగా ఉండదు. ప్రతి సంఘంలో దేవుని యొక్క సేవకులు వాళ్ళ సంఘాల యొక్క అవసరతలు ఒకే విధంగా ఉండవు. వాళ్ళ అవసరాలు మారుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. వాళ్ళకు మనం రొట్టిచ్చేది మెసేజ్ చెప్తే కాదు, మనం రొట్టిచ్చేది దేవుని యొక్క
ఆ యొక్క శ్వాస, దేవుని యొక్క మాట వాళ్ళకి మనం ఇచ్చే వారంగా మన నోట దేవుని యొక్క మాట రావాలి. ప్రైజ్ గాడ్. ఎలాగొస్తుంది అది? ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే మీ నోటు నుంచి రొట్టె రావటం మొదలవుతుందో సంఘం వద్దన్నా కూడా బలపరచబడుతుంది. మనకేది అవసరం? ఇది అవసరం. మనకి ఇది అవసరం, మనకి ఇది అవసరం. దేవుడికి స్తోత్రం. ప్రజలు మెచ్చుకోవటం కొరకు చూడండి, సేవకులు మీకు తెలుసు, ఒక మంచి బైబిల్ టీచర్ని తీసుకొచ్చి, బైబిల్ టీచర్ అవసరమే, నీ సంఘానికి అవసరంలే, కానీ ఆయన టీవీలో పెద్ద స్పీకరు కాబట్టి నీ పెద్ద పేరు కొరకు ఆయన ఉపయోగించుకుంటున్నావు, కానీ నీ సంఘం అవసరత తీర్చట్లా, ఆయన అవసరత తీర్చట్లా, దేవుని అవసరం అసలు తీర్చట్లా, నీ అవసరం నువ్వు తీర్చుకుంటున్నావు. ఆయన పెద్ద స్పీకర్ అయితే ఆయన అందగాడని చెప్పి అందగాడని తెచ్చి మన ఇంట్లో మన కూతురికి పెళ్లి చేసుకుంటామా? వాడు ఎంత అందగాడైనా నీకు సరి, అన్ని విషయాల్లో నీకు సరిపోల్చబడాల. సంఘాల్లో ఈ రోజుల్లో ఏం మాట్లాడబడుతుంది? మనకి ఏది అవసరం? దేవజనులుగా మనం తేవలసింది అదే కదా. ఎప్పుడు దేవుడు ఆబ్సెంట్ అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? దేవుని మాట మన ద్వారా రాకపోవటం దేవుని ఆబ్సెన్స్. 3వ అధ్యాయం 1వ సమూయేలు 1వ వచనంలో, ఆ దినములలో ఇట్ వాజ్ రేర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు కమ్. ఆ దినములలో దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమగుట ఇది అంత సులభమైన మాట కాదు. దేవుని మాట కరెక్ట్. 3వ అధ్యాయం 1వ వచనము 1వ సమూయేలు, ఆ దినములలో దేవుడు అది రాశాడండి. అది ఏమండి? దేవుడు ఆ మాటను చదవండి ఒకసారి. ఆ మాట, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఎందుకు దేవుడు అది రాశాడు? అది అవసరం. ఎందుకు దేవుడు రాశాడండి? మనం ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కొరకు రాయలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం లేదండి. ఇది మనం 1వ సమూయేలు గురించి మాట్లాడుతున్నాం మనం. మరి 5 కాండాలు లేవా? ధర్మశాస్త్రం కాదా అది? దేవుడు వాక్ లేదంటారేంటి? గమనించారు ఎప్పుడైనా? పాత నిబంధనలోనూ దేవుడు వాక్ లేదంటావేంటి? లేవి కాండం లేదా? ద్వితీయోపదేశ కాండం లేదా? నిర్గమాకాండం లేదా? సంఖ్యాకాండం లేదా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలా తినాలి, ఏం చేసుకోకూడదు, ఏం చేసుకోవాలి అన్ని రాస్తున్నాయి కదా. ఇంక దేవుని వాక్యం ఉండకపోవటం ఏంటి? దాన్ని బట్టి కాదు నా ప్రజలు ఇప్పుడు బ్రతికేది. దేవునికి స్తోత్రం. అవి అవసరమే, కానీ నా బిడ్డలు బ్రతకటానికి ఆమేన్ ఆ రొట్టె కావాలి. ఆ దినములలో దేవుని వాక్యం ప్రత్యక్షమగుట, దేవుని వాక్యం ప్రత్యక్షమగుట అరుదు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు తనని తాను తెలియపరుచుకొనుట మూయబడింది అని అర్థం. దేవుని చప్పట్లు కొడదామండి. దోస్ డేస్ గాడ్ డిడ్ంట్ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు తనేమిటో తన ప్రజలకు తెలియపరచుకోవటంలా. దేవుడు ఏమిటో తన ప్రజలకు తెలియపరచుకోకపోతే ప్రజలు దేవుణ్ణి ఎరగలేరు. నువ్వు 10 ఆజ్ఞలు ఇచ్చినా దేవుణ్ణి ఎరగలేరు ప్రజలు. నువ్వు అద్భుత కార్యాలు చేసినా ప్రజలు ఎరగలేరు దేవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ఎరిగి తనను తాను ఆయన బయలుపరుచుకొనలేదు, అప్పగించుకొనలేదు, కమిట్ చేసుకోనలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు తెలుసు. ఏం తెలుసు అంటే యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధ దేవుడని తెలిస్తే ముందుగా చంపాలని ప్లాన్ చేస్తారు. వాళ్ళు చంపాలని ప్లాన్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి నేనే ఆ క్రీస్తుని తెలియపరచుకోను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడి మాట ప్రత్యక్షమగుట అరుదు అంటే అర్థం ఏంటి? దేవుడు తనను తాను ఇచ్చుకోవటం ఆపేశాడు. దేవుడు తనను తాను తెలియపరచుకోవటం ఆపేశాడు. దేవునిని బట్టి బ్రతికే దేవుని యొక్క జనము చచ్చిపోతున్నారు. దేవుని వాక్యము అరుదు అంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యం అరుదు. దేవుడు ప్రత్యక్షపరచుకోకపోతే ఏమవుతుందో తెలుసా?
అపవాది ప్రత్యక్షపరచుకోవటం మొదలు పెడతాడు. ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళని దుమ్ముగా కొడుతున్నారు. ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళ సంపదను, వీళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళు తినను కూడా తినరు, తగలబెడతారు. దేవుడు ప్రత్యక్షపరచబడకపోతే సాతానుడు వాని యొక్క ఇష్టారాజ్యం అవుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము సమూయేలుకి ప్రత్యక్షమవటం మొదలుపెట్టిందో ఫిలిస్తీన్లు ఆగిపోయారు రావటం. దేవునికి చప్పట్లు పెడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క సంఘాల్లో సాతానుడి యొక్క కార్యములను ఆపేయగలిగేటట్లుగా దేవుని యొక్క ప్రత్యక్షత అనగా దేవుని మాట మన ద్వారా రావాలి. అది మన బాధ్యత. వాళ్ళు దాన్ని బట్టే బ్రతుకుతారు. మనం ఏం చూస్తాం, ఎప్పుడు కూడా 24 గంటలు నీ కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను పైకి లేపుతాడు, నిన్ను బలపరుస్తాడు. కరెక్టే, అది కరెక్టే. కానీ వాడిని సరిచేయటం అవసరమా? వాడిని దేవుడు నేను బలపరుస్తాడని చెప్పడం అవసరమా? రెండూ అవసరమే. కానీ ఈయన ఎప్పుడనే చెప్తాడు, దేవుడికి అర్థం చేసుకుంటాడు లేనా? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మాట సంఘానికి మనం ఉన్నాం ఇక్కడ. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సేవకులుగా మనం ఆదివారం మెసేజ్ చెప్పాం, నిజంగా దేవుడే బయలుపరుచుకున్నాడా మనకి? లేక కొన్ని మనం ఏదో ప్రిపేర్ చేశామా? గమనించండి, సమయం వస్తుంది, మనిషి చేసిన ద్రాక్షరసం ఏదో, దేవుడు చేసిన ద్రాక్షరసం ఏదో బయలుపడబోతుంది. దానికి మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏముందో తెలుసండి, వృక్షాలు లేని చోట ఆమ్దము వృక్షమే మహావృక్షమట. అర్థమవుతుందండి? పాపం నీకు తెలియని నేను చెప్పి, ఆయనకి తెలియని ఇంకో ఆయన చెప్పి, ఎవరికి తెలియని ఇంకొకటి చెప్పి అబ్బా 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 అని చప్పట్లు కొట్టించుకోవటం తప్ప రేపు ఒక రోజు రాబోతుంది. ఆమేన్. దేవుడు చేసిన ద్రాక్ష రసాన్ని ప్రజలు తాగబోతున్నారు. ఇలాంటి మీటింగ్స్లో దేవుని యొక్క వాక్యానికి స్పందించిన వారు లేపబడి దేవుడు చేసిన ద్రాక్ష రసం వాళ్ళు తాగబోతున్నారు. ఎప్పుడైతే దేవుడు చేసిన ద్రాక్ష రసాన్ని తాగుతారో ఈ జబ్బుది ఏంట్రా ఇంతకాలం అని అంటం మొదలు పెడతారు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందని నేను చెప్పింది? మీకు అర్థమైందని నేను చెప్పింది? ఏంట్రా బాబు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ కబుర్లు ఏంటి, ఈ కథలు ఏంటి, ఈ డిస్కషన్స్ ఏంటి, ఈ షేర్లు ఏంటి, ఈ లైక్లు ఏంట్రా బాబు? మనం అనుకున్నాం బా సూపర్ పరిచర్య, కడితే ఆయనలాగా మందిరం కట్టాలి, చేస్తే ఆయనలాగా సేవ చేయాలి, వేస్తే ఆయనలాగా షూట్ అయ్యాలి. కానీ ఒకరోజు రాబోతుంది, వాళ్ళందరూ తప్పని నేను అంటంలా ఎక్కువ మంది ఆ వైపే వెళ్తారు, కొద్ది మంది ఈ వైపు నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నువ్వు అంటావు ఆ యొక్క పరిచర్య, దేవునికి స్తోత్రం, ఆ పరిచర్య రుచి చూచినప్పుడు నీ సంఘస్థులు అంటారు ఎదుటి వాళ్ళని చూసి, ఆమేన్, ఈ ద్రాక్షరసంలో లోపం ఉంది, దీంట్లో దేవుడి యొక్క విషయాలు, ఆ యొక్క విషయాలు సరిగా లేవు, ప్రమాణికలు సరిగా లేవు, ఇది దేవుడి నుంచి కాదు, ఇది మనిషి నుంచి. రానున్న రోజుల్లో ఒకవేళ మీరు కష్టపడి పరిచర్య చేసుకుంటూ ఉంటే దేవుడు చేసే పరిచర్యకు మనం రావాలి. మనం చూడండి, ఎగ్జాంపుల్, నన్ను క్షమించండి, మీరేమనుకోరు కదా, అనుకోవద్దులేని, ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీకు ఓపెన్గా చెప్పా. అప్పుడే చర్చి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడే చర్చి స్టార్ట్ అయింది, ఒక 2-3 వస్తున్నారు, ఒక 4 వస్తున్నారు, లేకపోతే ఈ 4 వచ్చినప్పుడు ఇంకొక ఆయన పెట్టాడు, ఆయన దగ్గరికి ఇక్కడ ఎవరు వెళ్ళే అవకాశం ఉంది. ఈ అబ్బాయికి వాళ్ళ భార్య గర్భం ధరిస్తే పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోతాడు. ఆమెకు నొప్పులు వచ్చే ముందు భర్త కంటే వీళ్ళిద్దరే ఉంటారు, భార్యాభర్తలు. అక్కడ పేరు కత్తిరించగానే ముందు పాస్టర్ గారే ఉంటారు. ఏంట్రా బాబు అని అనుకుంటే విషయం ఏంటో తెలుసా, వీళ్ళకి మనం ఇంత దగ్గరగా ఉండటం బట్టి వాళ్ళు మన చర్చ వదిలి వెళ్ళరని తప్ప నిజంగా నీ అవసరత అక్కడ ఉండి కాదు. విషయాలు తెరిచి చూద్దాం, మళ్ళీ వేరే విధంగా అనుకోకండి. దేవుని యొక్క మాట రావటానికి ఏమి కావాలో నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇతరులు మన జీవితాల్లో ఎందుకని దేవుని మాట రాదు?
దేవుని మాట రావటానికి ఏం జరగాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట రావాలి అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైంది చేయటానికి మనసును పెట్టాలి. గలతీలు 1:10, డూ ఏ పర్సువేట్ మ్యాన్ ఆర్ డూ ఏ పర్సువేట్ గాడ్. నేను మనుషులను వెంబడింపగోరుచున్నానా, దేవుని వెంబడించుచున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా, నేను దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను దేవుణ్ణి నేను మనుషుల్ని సంతోషపెట్టగోరు వాడినైతే ప్రైజ్ గాడ్, ఆమేన్. దేవుని యొక్క సేవకుడు అంటే దేవునిని సంతోష పెట్టని వాడు, లేక దేవుని యొక్క సంతోషాన్ని వెతకనప్పుడు మనం దేవుని సేవకులం కాలే. దేవుని వాక్యము ఆ దినములలో వచ్చుట అరుదు. తన కుమారుల్ని ఎక్కువ ప్రేమించాడు ఏలి. దేవుని యొక్క వాక్యం రావటం అరుదు. దేవుడు ఎందుకు ప్రత్యక్షత కావటం లేదు, దేవుని వాక్యం ఎందుకు రావటం లేదు అంటే వారు దేవుని కంటే మనుషుల్ని సంతోష పెట్టడానికి మనసును పెట్టారు. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ డేంజర్ అన్నమాట మన జీవితాల్లో. మనం సౌలుని ఎగ్జాంపుల్ చూద్దాం. సౌలు ఏం చేశాడండి? తన సింహాసనం గురించి ఆలోచించాడు కానీ దేవుని బిడ్డల గురించి ఆలోచించలా. చూస్తే దేవుని బిడ్డల కొరకు యుద్ధం చేసినట్లుంది కానీ దేవుడు తన హృదయాన్ని చూశాడు. కాబట్టి ఏమైందో తెలుసా? ముగింపు ఏమైందో తెలుసా? సౌలుతో దేవుడు మాట్లాడటం మానేశాడు. నిజంగా యథార్థంగా చెప్పండి, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడాడు? కలల్లో, దర్శనాల్లో కాదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాటలు. దేవునికి చప్పట్లు కొడదాం. ఈ చివరి దినాల్లో జరగాల్సినది దైవజనులారా, ఈ చివరి దినాల్లో జరగాల్సింది ఏమిటో తెలుసా? మనం ఏదో కళల్లోనూ లేకపోతే దర్శనాల్లో వింటాం కాదండి. ఎందుకంటే కళలు, దర్శనాలు అనేవి ఇన్ఫీరియర్, అవి కొంచెం తక్కువ కేటగిరీ. అవి ఎలా చెప్తారు తక్కువ కేటగిరీ అని? మన దగ్గర అది ఎక్కువ కేటగిరీ. అమ్మ దగ్గరికి కళ చూసి చెప్పుద్ది నీకు, అన్న దగ్గరికి వెళ్ళి దర్శనం చూసి చెప్తాడు. ఎస్, దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే ఒక ప్రవక్త అయితే కళలో, దర్శనాల్లో మాట్లాడతాను. మోషే ప్రవక్త కాదు. మోషే దగ్గరికి నా మాట, నా ప్రత్యక్షత, అతను నన్ను నిదానించి చూస్తాడు. అతని దగ్గరికి ముఖాముఖిగా నా ప్రత్యక్షత వస్తుంది, అది మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రత్యక్షత మోషే దగ్గర ముఖాముఖిగా అంటే అర్థం ఏమిటి? దేవుడు తనను తాను మోషేకి ప్రత్యక్షం చేసుకుంటాడు. మోషే దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తాడు. మోషేకు ముఖాముఖిగా నన్ను నేను ఇచ్చుకుంటాను. నేను అందరికి ఇచ్చుకోలే. ఎందుకో తెలుసా? మోషే ఎవరు? మోషే కళలు, దర్శనాలు చేయటానికి అతడు నాకు ఆప్తుడు, అతడు సాత్వికుడు. దేవునికి స్తోత్రం. దైవజనులారా, మనకి కావాల్సింది దేవుని యొక్క ప్రత్యక్షత. నేను దినాన్ని మా చర్చలో మాట నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీరేం చెప్పారు ఆదివారం అంటారని. నువ్వు నిలబడగలిగేది దేన్ని బట్టి అంటే నీ ఉపవాసాన్ని బట్టి కాదు, నీ వాక్య జ్ఞానాన్ని బట్టి కాదు, నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి కూడా కాదు. నువ్వు నిలబడేది నువ్వు ఎరిగిన దేవుణ్ణి బట్టి నువ్వు నిలబడగలవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మోషే పర్వతం మీద నుంచున్నాడు. కింద అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. 2 చేతులు ఎత్తాడు. చేతులు ఏమవుతున్నాయి? బరువుగా ఉన్నాయి. ఏమవుతున్నాయండి? కొన్నిసార్లు అమాలేకీయులు గెలుస్తున్నారు, కొన్నిసార్లు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. మోషే ఇక్కడ నుంచొని ఇశ్రాయేలీలు గెలుస్తున్నప్పుడు ఆహా ఆహా అంటలేదు, అమాలేకీయులు గెలుస్తున్నప్పుడు చేయి దిగిపోవట్లేదు. ఆయన ఈయన చేయి దిగితే అమాలేకీయులు గెలుస్తున్నారు, కానీ అమాలేకీయులు గెలుస్తున్నారని ఆయన చేయి ఏం దిగిపోవట్లేదు. ఆయన ఇక్కడ అమాలేకీయులు ఓడిపోయారా, అమాలేకీయులు గెలుస్తున్నారా, ఇశ్రాయేలీలు గెలుస్తున్నారా, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారా, దాని మీద అతను నిలబడలేదు. ఆయనకు తన దేవుడు తెలుసు, దాన్ని బట్టి నిలబడి ఉన్నాడు అక్కడ. అంతే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు దేవుని ప్రత్యక్షతను బట్టి నిలబడాలి. ఆయన చేయి బరువెక్కుతుంది. ఏమిటో తెలుసా? అమాలేకీయుల మీద దేవుని హస్తం బరువుగా ఉంది. నా చేయి బరువుగా ఉంది అని ఆయన చేయి కింద పెడితే తేలికైతుంది. అమాలేకీయుల మీద దేవుడి చేయి తేలిగ్గా ఉంటుంది. తేలిగ్గా ఉంటే వాళ్ళు పైకి వస్తున్నారు, చేయి బరువుగా ఉంటే వాళ్ళు తగ్గిపోతున్నారు. అయితే నీ చేయి అలాగే ఎత్తి ఉంచు అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ఫరో ముందు నిలబడింది, నాకు ఇశ్రాయేలీలు ఇంతమంది లక్షల మంది ఉన్నారు చూసుకో అని కాదు, నాకు నా దేవుడు తెలుసని ఆయన కర్రను పైకెత్తాడు. ఫరో ఎన్నిసార్లు
పంపిస్తానని పంపించకపోయినా, ఫరో హృదయం కఠినమైన, మోషే నిలబడింది తనకు అహరోను ఉన్నాడనో, లేకపోతే తన వెనక ఇశ్రాయేలీలు ఇంత గుంపుందనో, మనుషులను చూసి బలం తెచ్చుకోలేదు సౌలులాగా. మోషే దేవుణ్ణి ఎరిగిన వాడుగా నిలబడి ఉన్నాడంతే. మోషేని ఏం చేయలేరు మీరు. దైవజనులు మనం నిలబడేది ఆయన ప్రత్యక్షత మనం కలిగిన దాన్ని బట్టి నిలబడగలం. ఆయన ప్రత్యక్షత అంటే ఆయన మాట మన దగ్గరికి రావటం. దేవునికి స్తోత్రం. ఆయన మాట మన దగ్గరికి రావటానికి అతి ప్రాముఖ్యంగా మనం ఎవరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో దేవుని మాట రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో మన లోపల మనం ఎవరినో దేవుణ్ణి తప్ప సంతోష పెట్టడానికి మనసు పెడతాం. ద్వేషించమంటం లేదు, ఆయన్ని సంతోష పెట్టే విషయంలో తగ్గద్దు అంటున్నాను. నీ పరిచర్యలను చూసి సంతోషపడకు. ప్రైజ్ గాడ్. నీ పరిచర్యను బట్టి పరిగెత్తద్దు, దేవుని యొక్క మాటను బట్టి మనం పరిగెత్తాలి. దిస్ ఇస్ నాట్ సొల్యూషన్. ఇది మనకు అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు మనకు ప్రత్యక్షం అవటానికి, అంటే దేవుని వాక్కు అని అనుకోవద్దండి ఏదో స్వరం వచ్చేస్తుందని. అట్లా దేవుని వాక్కు మన యొద్దకు రావటం, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు రావటం. దేవుని ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు ఆయనను వివరించడం మొదలు పెడతావు. అదే పరిచర్య. అంతిమ దినాల్లో జరిగేది ఏమిటో తెలుసా? ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంతిమ దినాల్లో జరిగేది దేవుడు కోరుకుంటుంది ఏంటో చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ప్రభు మీ హృదయాల్లో నాటును గాక, మీ హృదయాల్లో దీని కొరకు మీకు కన్నీళ్ళు వచ్చును గాక. దేవునికి స్తోత్రం. ప్రభు దీని నుంచి నన్ను పక్కకి తీసుకువెళ్ళద్దయ్యా అన్న పరిచర్యగా మీ పరిచర్యలు, మీ వ్యక్తిగత జీవితం ఉండును గాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, యేసుక్రీస్తు తన దాసులకు, ఎవరికండి? టు హిస్ సర్వెంట్స్, తన దాసులకు. బ్రదర్ మీరు చదవండి. చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడండి? మళ్ళీ చదవండి, అది అందమైన వాక్యం అది. దేవునికి స్తోత్రం. యోహాను దేవుడు తన దాసులకి వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నాడండి? దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. తను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకోగానే దేవుని మాట నీ యొద్దకు వచ్చినట్లు. ప్రైజ్ గాడ్. దాన్ని తీసుకొని నువ్వు నిలబడాలి. ప్రైజ్ లార్డ్. ఈ ప్రత్యక్షత ఎక్కడ వస్తుంది అంటే, అది దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఈ ప్రత్యక్షత వస్తుంది. నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను, కానీ నీకు తెలియదు నన్ను నేను ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నానో. నేను ప్రత్యక్షపరుచుకున్న స్థలము అది నా సన్నిధి, అది పరిశుద్ధమైనది. చెప్పులు విప్పు. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత. దైవజనుడు మనం ఎప్పుడు అంటే దేవుని ప్రత్యక్షత మనకు వస్తుంది కాబట్టి, దేవుడు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది కాబట్టి, దేవుడంటే ఏమిటో మనం ప్రజలకు ఇవ్వటమే వాళ్ళకి ఆహారం. రొట్టె వలన బ్రతుకుతాడంటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని చదువుకొని కాదు, వాడికి ఆ వాక్యం నుంచి దేవుడు వాడికి బయలుపరచబడాలి. ఆ మాట నుంచి దేవుడు బయలుపరచబడాలి. అప్పుడు వాడు బ్రతుకుతాడు, ఎంతకాలమైనా బ్రతుకుతాడు. నేను చెప్తాను, మా బ్రదర్స్తో కానీ ఎవరితోనైనా, నన్ను ఎక్కడైనా ఇష్టండి, నేను ఈ బైబిల్తో ఎక్కడైనా బ్రతకగలను అంట. సేవ చేసుకుంటే డబ్బులు వచ్చి బ్రతుకుతాను కాదు. నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, నేను ఎక్కడైనా బ్రతుకుతాను. ఎట్లా బ్రతుకుతావు నాకు తెలియదు. నీకు ఎలా తెలుసు? అది నా జీవితం అలాగే జరిగింది. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మాట మనకి రావటం,
అది చాలా ప్రాముఖ్యం. అది దేవుని సన్నిధిలోనే జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఒక మనిషి ఉండటము మన హృదయాన్ని ఆయనకు ఇష్టమైన దాని మీద నేను వెతుకుతూ ఉన్నానా లేదా అని మన మనసును పెట్టుకోవాలండి. నేను మీకు మెసేజెస్ చెప్పడానికి రాలా. ఈ చివరి దినాల్లో దేవుడు ఎటువంటి జనాన్ని లేపబోతున్నాడో మీకు ఆ విత్తనాలు వేసి నేను వెళ్తున్నా, మీరు ఆ వైపుగా మీరు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనది అవునా కాదా? దేవునికి ఇష్టమైనది చేయటానికి నువ్వు అవమానాన్ని కూడా సహిస్తావా? దేవునికి ఇష్టమైనది చేయటానికి నువ్వు 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 అంత సమయాన్ని నువ్వు ఉండగలవా? సౌలు ఏం చేశాడు? సౌలు సమయానికి ముందే బలి దగ్గరికి వెళ్ళి బలి అర్పించాడు. సమూయేలు వచ్చాడు, ఇది నీ పని కాదు కదా అంటే, నా పని కాదంటావు ఏంటి? వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే నేను ఆ విధంగా వీళ్ళెల్ల కూడా మరి యుద్ధం చేయాలని నేను చేశాను అన్నాడు. సమూయేలు అది నువ్వు చేసిన తప్పు అన్నాడు. 13వ అధ్యాయం 1వ సమూయేలులో 15వ అధ్యాయానికి వచ్చినప్పటికి దేవుడు అసలు 13వ అధ్యాయంలోనే నేను పక్కన పెట్టేశాడు అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసే సమయం వరకు వేచి ఉండలేడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు చేసే వరకు వేచి ఉండలేము. ఉండగలమండి? ఉండలేము. దేవుడు చేసే వరకు వేచి ఉండగలమా? మనం ఎక్కువగా మనకు తెలియకుండా మనం కదిలింపబడేది ఎక్కడో తెలుసండి. ఒక సేవకుడు నేత్రాశ, శరీరాశ, చూడండి ఈ యొక్క జీవితం. ఒక సేవకుడు పాప పిచ్చలను కూడా జయించుకొని వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఒక సేవకుడు, మనం అనుకుంటాం సేవకురాలు వ్యభిచారంలో పడిపోవటం అదే కష్టం అనుకుంటాం. అది కష్టం కాదు. యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఇద్దరు దేవుళ్ళ మధ్య జరుగుద్ది. ఎవరిద్దరు దేవుళ్ళు? ఏ దాసుడును ఇద్దరు యజమానులను సేవించలేదు. ఎవరు? ఇద్దరు యజమానులు. యేసు ప్రభు ఉపయోగించిన పదం ఇది. యజమానులు ఎవరు? ఒకడిని ప్రేమిస్తాడు, ఇంకొకటి ద్వేషిస్తాడు. ఒకడిని సేవించి ఇంకొకడిని తృణీకరిస్తాడు. ఎవరు ఆ ఇద్దరు యజమానులు? యేసు ప్రభు చెప్పింది, ఒకటి దేవుడు, రెండవది సిరి. సిరి అంటే అమ్మాయి పేరు సిరి కాదు. ఆమేన్. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఇద్దరిని ఎవడో సేవించలేడు. అయ్యా వీడు వ్యభిచారంలో సంసోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు కదా. మీకు ఇంకా అర్థం కాలే. ఒక దైవజనుడు ఇట్లన్నిటిలో చూస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు చూస్తాడు. నిన్ను దేవుడు సిరి దగ్గర గనక నమ్మగలిగితే, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. సిరి దగ్గర నిన్ను నమ్మగలగటం, సిరిని నువ్వు జయించాలి అంటే నిజంగా నువ్వు ఆయన్ని సంతోషపెట్టే బిడ్డవుగా ఉండాలి. నీ చెయ్యి బరువు ఎక్కినా, నీ చెయ్యి ఖాళీగా ఉన్నా, నువ్వు దేని విషయం కూడా కదిలింపబడు. దైవజనులు ఏమన్నాడు? ఎలీషా గెహాజీతో, మీకు నేను చెప్పాలని రాసుకున్నాను ఆ విషయం. గెహాజీతో ఏమన్నాడు? గెహాజీ, ఇది సమయమా? నువ్వు బట్టల కొరకు, ఆస్తి కొరకు రథం వెనక పరిగెత్తాల్సిన సమయం ఇదా? కాదిది. ఇప్పుడు నాకు ఎలాగైతే దేవుడు ప్రత్యక్షత వచ్చిందో, దేవుడు మాటను తెచ్చేవాడుగా నేను ఎలాగున్నాను, దేవుని సన్నిధిలో నేను ఎలాగున్నాను, నువ్వు దేవుడు సన్నిధిలో ఉండటం నేర్చుకోవాల్సిన సమయం ఇది. సిరి ఏ విధంగా ఈ రోజున గుడారం దగ్గరికి రథంలో వచ్చిందో, నీ దగ్గరికి అంతకంటే ఎక్కువ వస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? ఆ కుష్టి వ్యాధి నీ మీదకి వస్తుందని తప్పిపోయాడు. ఏమయ్యాడు గెహాజీ అద్భుత కార్యాలు చూశాడు. గెహాజీ తను అనేక విషయాల్లో జయించాడు. గెహాజీ వ్యభిచారం చేసినట్టు లేదండి. గెహాజీ ఎలీషా స్థలంలో కూర్చోవాలని ఆశపడింది లేదండి. ఆమేన్. గెహాజీ సిరి దగ్గర పడిపోయాడు. ఎందుకు మనుషులకి ఈ విధంగా జరుగుతుంది అంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొన్ని విషయాలు దేవుడు సన్నిధిలో నుండి మనల్ని పక్కకు తీసుకొచ్చే కొన్ని ఉంటాయి. సో ప్రభు బిడ్డలు, ప్రభు దైవజనులు మనం ఏం గ్రహించాలి అంటే, మనము ఎవరిని సంతోష పెడుతున్నామో జాగ్రత్తగా గమనించాలండి. సాతానుడు చూస్తూ ఉంటాడయ్యా, వీడెవరిని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాడు. ప్రైజ్ గాడ్. వాడు చూస్తూ ఉంటాడు.
దైవజనులు మీ మీదకు ఒక బలమైన ఆత్మ వచ్చును గాక. దేవునిని సంతోషపెట్టే ఆత్మ. దావీదు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గురించి రాశాడు? దావీదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మాటలను ఎందుకు కీర్తనలో రాశాడు? యేసు ప్రభు వారి యొక్క మాటలను శ్రమలను ఏ విధంగా ఆయన గుచ్చబడటం గురించి కూడా రాశాడు. కీర్తనలను ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్తలను కీర్తనలలో ఆ చెప్పబడిన మాటలను నమ్మని మందమతులారా, దావీదు ఎందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమల గురించి మాట్లాడగలిగాడు? యేసు ప్రభు నోటిలో ఉన్న మాట, నా ప్రభుతో సెలవీగా ఆయన నీ కుడిపార్శ్వన శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు 110 కీర్తన 1వ వచనంలో నువ్వు నా కుడిపార్శ్వన కూర్చును. ఆ మాటలు దేవుని తండ్రి నోట నుంచి వచ్చిన మాటలు దావీదు నోట్ల నుంచి ఎట్లా వచ్చినాయి? దేవునికి స్తోత్రం. ఆయన నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్న దానంత ప్రకారము నా చిత్తానుసారుడు, నా సంతోషం కొరకు తను బ్రతికేవాడు, కాబట్టి అతను నోట నా ప్రత్యక్షత వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు దేవుడు చివరికి మనల్ని ప్యూరిఫై, మనల్ని ఆయన పుటం వేయను గాక. మన లోపల నిజంగా ఆయన్ని సంతోష పెట్టాలి అనేది మనలో మండుకోను గాక. మనం ఎప్పుడైతే ఆయన్ని సంతోష పెట్టాలని చెప్పి మనం అనుకుంటామో, మనం మనుషుల్ని ద్వేషించమండి, అలాగని మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువ సంతోష పెట్టడానికి చూడం. ఎప్పుడైతే మనం మన హృదయాలు దానికి నిలుపుకుంటామో మన జీవితాలు జరిగేది ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత. ఈ చివరి దినాలయ్యా మీరు అనొచ్చయ్యా, ప్రత్యక్షత అంటున్నారు, దేవుని మాట బయలుపరచబట్టం అంటున్నారు. ఏమిటయ్యా అంటే ఈ చివరి దినాల్లో జరగాల్సింది ఏమిటో తెలుసా? క్రీస్తు మనకి బయలుపరచబడాలి. లేకపోతే క్రీస్తులాగా మనం బ్రతకలేమండి. నీకు ఏలియా గురించి తెలుసు, నీకు సమూయేలు గురించి తెలుసు, నీకు యోనా గురించి తెలుసు, నీకు యోబు గురించి తెలుసు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల గురించి తెలుసు. వాళ్ళందరూ అలా బ్రతకటానికి దేవుడు వాళ్ళకి తనను తాను ఆ విధంగా తెలియపరచుకున్నాడు. మనకు ఇప్పుడు తెలియాల్సింది ఈ చివరి దినాల్లో ఏమిటో తెలుసా? మనకు తెలియాల్సింది క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఈ లోకంలోనికి రావాల్సింది దేవుని యొక్క మాట. మనము నిజంగా దైవజనులు, మనందరికి అపాయింట్మెంట్స్ ఉన్నాయి దేవుని దగ్గర. మన ఆదివారం మన నోటి నుంచి ప్రభు మాట్లాడా? మనమే మాట్లాడి ప్రభు మాట్లాడాడని మనం అనుకుంటున్నామా? దేవునికి స్తోత్రం. ప్రజలు చూసి ఇది దేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు అని ప్రజలు చెప్తున్నారా? ఏమా, మనం ప్రతి దానికి కూడా మనం మాట్లాడిన తరువాత, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, మనం మాట్లాడిన తరువాత దేవుడు గనక మన ద్వారా మాట్లాడితే, దేవుడు ప్రత్యక్షత, దేవుడు వాక్యం మనకు ప్రత్యక్షపరచబడితే నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, నువ్వు మాట్లాడిన తర్వాత ప్రజలు నీతో మాట్లాడకూడదు, దేవునితో మాట్లాడాలి. దేవుని చెప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. నువ్వు మాట్లాడిన తర్వాత ప్రజలు దేవునితో మాట్లాడాలి. ఈ రోజుల్లో చూడండి, ప్రభు క్షమించిన గాక, ఒక ఆయన కూర్చొని మాట్లాడతాడు, రెండవ రాకడ కూర్చోను, లేకపోతే ఆ గ్రంథం కూర్చో ఈ గ్రంథం కూర్చో మాట్లాడిన తర్వాత ఆయన అందరూ చుట్టూ కూడుకొని, అయ్యా భలే కొత్త విషయాలు చెప్పావయ్యా, భలే మంచి విషయాలు చెప్పావయ్యా, పిల్లోడికి కావాల్సింది పాలు, వాడికి నువ్వు పక్కన బిర్యానీ పెడతాడు, వస్తాడు, వాడికి అవసరమైంది నువ్వు పెట్టాలి, ఈ సంఘానికి ఏది అవసరం అది సేవకుడు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. మన ఐ థింక్ కృత్తివేణిలో చెప్తున్నాను నేను, మన సంఘంలో అవసరం ఏమిటో మనకు తెలుసా? పెద్ద పెద్ద స్పీకర్ల అవసరం ఉందా మన సంఘానికి? సేవకుడిగా సంఘంలో అవసరం ఏమిటో మనకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి నీ సంఘంలో అవసరం ఏంటి నేను తీరుస్తానంటే మనం ఏం చెప్తాం? అయ్యా బిల్డింగ్ కట్టు, స్లాబ్ మిగిలిపోయిందని చెప్తావా? నువ్వు ప్రజల్ని కట్టు, ప్రజలే బిల్డింగ్ కడతారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. మన సంఘంలో అవసరం ఏంటి? మన సంఘంలో అవసరత ఒక పెద్ద స్పీకర్ని తీసుకురావటమా? ఆ భారాన్ని మనం విశ్వాసం మీద వేసి, అమ్మ దగ్గర 4 లక్షలు ఖర్చు అవుతున్నాయి, అందరూ కలిసి తలా కొంత వేసుకో, మన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా మోషే వాళ్ళు తీసుకొని వచ్చారు. మా చర్చిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యా మాట్లాడటానికి బాగుంటుంది, కార్యం ఎలా ఉంటుందయ్యా అని. మా చర్చిలో ప్రతి సంవత్సరం యూత్ రిట్రీట్ జరుగుతుంది. దేవుడు నాతో మాట్లాడాడు ఒక రోజున. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు, నేను నమ్ముతాను దాన్ని. ప్రైజ్ గాడ్. 2004లో ఐ థింక్ దేవుడు నా లోపల ఒక బలమైన ప్రేరేపణ, ఒక యూత్ మీటింగ్ పెట్టాలి నువ్వని. జనవరి 26న
యూత్ మీటింగ్ పెట్టాలంటే అది డబ్బుతో కూడుకున్న విషయం. ఇట్లాగే మన చర్చ్ పక్కన పెద్ద ఎంటీ ప్లేస్ ఉంటే అక్కడ పెడదామని బయటికి వెళ్ళాను. బయటకు వెళ్ళి తిరుగుతున్నాను. ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు, నేనేమో పెట్టాలనే ప్రేరేపణ ఉంది. నా ప్రేరేపణ ఉద్దేశపూర్వకంగా ఉండదు. ప్రేరేపణ ఉంది, రేపు ఒక రోజు నేను తప్పించానంటే నేను ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, నేను అయ్యో డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు అని నేను ఆలోచిస్తూ ఉండగా దేవుని స్వరాన్ని 2004లో విన్నాను. ఇది 2025, దగ్గర దగ్గర 20 సంవత్సరాల పైన క్రితం. ఇంగ్లీష్లో ప్రభు ఇలా అన్నాడు పదాలు, ఇఫ్ యు మిస్ టుమారో ఐ విల్ ఆస్క్ అన్ అకౌంట్ ఆఫ్ ద డే అన్నాడు. నేను గ్రౌండ్లో తిరుగుతున్నాను ఇట్లా, తెలుగులో చెప్తాను. ఇఫ్ యు మిస్ టుమారో ఐ విల్ ఆస్క్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్ ఆఫ్ ద డే అన్నాడు ప్రభు. అంతే, ఏ పదాలు. రేపుటి దినాన్ని నువ్వు మిస్ చేస్తే ఆ దినము లెక్క నేను అడుగుతానన్నాడు దేవుడు. నోరు మూసుకున్నాను అంతే. ఈరోజు 25 సంవత్సరాల దగ్గర అది ఇప్పటి వరకు ఆపబడలా. ఆ ప్రతిసారి మేము అందరూ వాక్యం వినాలని అందరూ వస్తున్నారని మారు మనసు లేని వాళ్ళ కొరకే ఆయన బిగించేసాం. లేకపోతే మారు మనసు ఉన్న చర్చ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది మారు మనసు లేని ఆ యొక్క యవనస్తులకి ఆయన ఆపేశాను. దాన్ని ఆపి బయటకు ఆ చర్చిలో దగ్గర 600-700 మంది వచ్చేవారు. ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందండి. నేను చివరికి మన దగ్గర సేవకుడు ఉన్నాడు, సేవకుడిని పిలిచి నేనేమైనా అమౌంట్ ఇవ్వాలా అని అడిగేవాడిని. ఆయన అన్నాడు, అన్నా ఇంకా 15,000-20,000 మిగిలినాయి చర్చ్ అకౌంట్లో అయ్యాయి. ఏంటండి, నేనేమైనా ఇవ్వాలా అంటే దగ్గర దగ్గర 1,00,000 ఖర్చు అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మిగిలిందని తేటమే. చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతుంది, డబ్బులు ఇవ్వండి. మా చర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కరోజు చెప్పను. ప్రజలకు కావాల్సింది, నీకు కావాల్సింది ఏమిటో తెలుసా? దేవుని మాట నీ దగ్గరికి, నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని మాట వచ్చే స్థలం ఏంటో తెలుసా? కోడి పిల్లలు ఇంక్యుబేషన్ లోనే పెరుగుతాయి, లేకపోతే వాటికి ఒక వేడి తగిలితేనే కోడి పిల్లలు అవుతాయి. దేవుని యొక్క వాక్యము దేవుడు సన్నిధిలో మాత్రమే మనల్ని సంధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మన దగ్గరికి రాగానే మనకు ప్రత్యక్షత వస్తుంది. నువ్వు సేవకుడివి, దేవుని ప్రత్యక్షత కలిగిన వాడుగా నువ్వు సేవకుడు. కానీ మెసేజ్లు చెప్తే నేను సేవకుడిని కాలేను. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి నువ్వు నిలబడితే నువ్వు లోకానికి రొట్టు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మెసేజ్ పాయింట్లు పెట్టుకుని అబ్రహాం గురించి, నమ్మకత్వం గురించి చదువుకుందాం, లేకపోతే థియాలజికల్ గా పలానప్పుడు పలానా జరిగింది, పలానప్పుడు పలానా జరిగింది, పలానప్పుడు పలానా జరిగింది, ఆ పలానా నీకేం ఉపయోగం? చివరికి నీకు అప్పుడుకి నీళ్లు కావాలా, అప్పుడుకి రొట్టె కావాలా, అప్పుడుకి నీకు నీడ కావాలా, అది నీకు రొట్టె. అందుకని మనం ప్రభువా మా అనుదిన ఆహారం మాకు దయచేయి. దేవుని యొక్క సన్నిధిలోనికి ఒక వ్యక్తి వచ్చే విధానం మన హృదయాలలో, ప్రభువా నీ సంతోషాన్ని వెతికే హృదయంగా నా హృదయాన్ని ప్యూరిఫై చేయి, దానిని ప్రభువా నువ్వు కడుగు. దేవునికి స్తోత్రం. మాట వచ్చినప్పుడు మిగతావి కూడా వస్తాయి. ఏంటండి, మాట వచ్చినప్పుడు మిగతావి కూడా వస్తాయి. యేసు ప్రభు మాట వినటానికి వచ్చారు, ఆహారం కూడా వచ్చింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను అంటున్నాను మా పాస్టర్ గారితో, మా భార్యతో, గ్రేస్ యొక్క అవసరత ప్రభువా మరి ఎలా కలుసుకోవాలి నేను అనుకుంటూ ఉన్నాను. ఇగో ప్రభు అవసరత కలుసుకున్నాడు చూడు అని నాకు చూపించి డస్క్ లో పడేశాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడి యొక్క మాట వచ్చినప్పుడు, దేవుడి యొక్క ప్రత్యక్షత నీకున్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. చర్చ నుంచి ఎవరైనా వెళ్ళిపోతారా, పోనీ అనొద్దు. ప్రభువా వాళ్ళు సత్యం తెలుసుకుందరు గాక. వాళ్ళు రావటం నిన్ను నిలబెట్టదు, వాళ్ళు వెళ్ళిపోవటం నిన్ను చర్చ మూసేటట్లు చేయదు. నువ్వు ఎరిగిన దేవుడిని బట్టి నువ్వు నిలబడాలి, నిలబెడుతుంది అది. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎరిగిన దేవుడు నిన్ను నిలబెట్టేటట్టు చేస్తుంది అంతే. చేతులు భారంగా ఉండొచ్చు, అమాలేకులు గెలుస్తున్నట్లు ఉండొచ్చు, కానీ నిన్ను నిలబెట్టేది ఆయన మాట. దేవునికి స్తోత్రం. దట్స్ ఆల్. మరి ఆ సన్నిధిలో ఉండటానికి కావాల్సింది ఏంటి? ఆ సన్నిధిలో ఉండడానికి కావాల్సింది అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఒకటి, మొట్టమొదటి స్టెప్, ఆయనను సంతోష పెడుతున్నానా లేదనేది చూడాలి. దేవునికి స్తోత్రం.
ఆయనను సంతోషపెట్టే వ్యక్తిగా నేను వాక్యం చదివిన ప్రభువా నీకేది ఇష్టం అది నాకు తెలియపరచు, నాకేది కావాలో కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెయ్యి, నువ్వు ఎలా ప్రార్థన నడిపించాలనుకుంటున్నావు. మామూలు ప్రార్థన చేస్తాం, కానీ ఆ తర్వాత నువ్వేం కోరుకుంటున్నావు. హృదయానుసారుడు, చిత్తానుసారుడు, హృదయంలో ఉన్నదానంతటి ప్రకారము చేసేవాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ మనిషి దగ్గరికి ఏమొచ్చిందండి? దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఆ మాటలు యేసు ప్రభు అంటున్నారు, లేఖనాలు నెరవేర్చబడినట్లు మనుష్య కుమారుడు గుచ్చబడాలి, మనుష్య కుమారుడు అంగీని చీట్లు వేసుకోవాలి. ఎవరు మాట్లాడారు ఇది? యేసు ప్రభు మీద యేసు ప్రభు ఒంటి మీద ఉన్న బట్టల గురించి ప్రవచించింది ఎవడు? తన యొక్క హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రజలు దాన్ని బట్టే బ్రతుకుతారు. ఈ చివరి దినాల్లో జరగాల్సింది ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు వాక్యమై ఉన్నాడు. తన బిడ్డలకు తనను తాను తెలియపరచుకోవాలి, తన దాసులకు తెలియపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నెంబర్ 1, మనకి దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని వాక్యము లేదా దేవుని ప్రత్యక్షత వస్తుంది. నెంబర్ 2, రెండవది ఏంటంటే మనకెందుకు ఈ ప్రత్యక్షత అవసరం? ప్రైజ్ ది లార్డ్. మనకెందుకు ఈ ప్రత్యక్షత అవసరం? మనకి ఈ ప్రత్యక్షత లేకుండా ప్రైజ్ ది లార్డ్ దేవుని రాజ్యాన్ని మనం కట్టలేం. నేను నా సంఘాన్ని కట్టదును, పాతాళపు ద్వారాలు నిలవలేరు. నా సంఘాన్ని ఎలా కడతాను? పేతురు, నేను దేవుని కుమారుడైన ప్రత్యక్షత నీకు నా పరలోకపు తండ్రి ఇచ్చాడు కానీ ఏ మాంసమును రక్తమును ఎవరూ కూడా ఇవ్వలేదు. ఇది ఈ ప్రత్యక్షత చేత, నేను దేవుని కుమారుడిని అనే ఈ యొక్క బయలుపాటు చేత సంఘం కట్టబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇవ్వబడటాన్ని బట్టి, యేసు ప్రభు వారు మాట నీకు తెలియపరచబడటాన్ని బట్టి సంఘం కట్టబడుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రత్యక్షత వస్తే మొట్టమొదట వచ్చేది సంఘం దగ్గరికి. దేవుడికి స్తోత్రం. అందుకనే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు ప్రత్యక్షత అయిన తర్వాత ఆయన వెళ్ళి 666 ముద్ర గుర్చు మాట్లాడలా, లేకపోతే నూతన నిబంధన నూతన యెరూషలేము పట్టణం గుర్చు మాట్లాడలా. ఆయన ప్రత్యక్షత ఆరంభం అవటం ఇదిగో నువ్వు లేఖ రాయి, ఇదిగో లవోదిక సంఘానికి లేఖ, ఎఫెసు సంఘానికి లేఖ రాయి, సుబర్ణ సంఘానికి లేఖ, పెర్గముకి రాయి, తుయతైరికి రాయి, సార్దీస్కు రాయి, ఫిలదెల్ఫియాకి రాయి, చివర్లు లవోదికీకి రాయి. ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదట ప్రభు తనను తాను ఎవరికి ఇచ్చుకుంటున్నాడు? మొట్టమొదట తను ఇంతకు ముందు పునరుద్ధానుడు కాకముందు ఆయన ఒక ప్రత్యక్షతను తన శిష్యులకు ఇచ్చుకున్నాడు. ఆమేన్. 3 పైకి తీసుకెళ్లాడు, తర్వాత పేతురుకి ఇచ్చుకున్నాడు. అయితే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఒక ప్రత్యక్షత ఉన్నది. ఈ పునరుద్ధానుడు అయిన తర్వాత వచ్చే క్రీస్తు ప్రత్యక్షత మనలను అంతిమ దినాలకు సిద్ధపరిచే సేవకులుగా లేపుతుంది. అందుకనే మొదట వచ్చిన ముందు నా దాసులకు కనపరచడానికి. చెప్పండి గట్టిగా. ఎవరికండి? నా దాసులకు. ఎందుకు దాసులు? విశ్వాసులు కాదా? నా దాసులకు. ఎందుకంటే ఈ దాసులకి ప్రత్యక్షత అవసరం. ఈ చివరి దినాల్లో నా రాజ్యము కట్టబడేది అట్లాగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరున్న ఈ చిన్న మీటింగ్, ఇది మెసేజ్ వినే మీటింగ్ కాదు. ఇది మనల్ని చివరి దినాలకు నడిపించే చిన్న కూడికిది. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మీరు దేవునితో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. నువ్వు చివరి దినాలకు సిద్ధపడాలి అంటే మన సిద్ధపాటు సభలు పెట్టుకుంటే కాదు, యేసుక్రీస్తు ప్రత్యక్షత నీకు రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట నిన్ను సంధించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను. దేవుని యొక్క మాట తనకి ప్రత్యక్షమైంది. దేవుని యొక్క స్వరూపం తనకి బయలుపరచబడింది. వెంటనే బయటకు వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంట మొదలుపెట్టాడు. ఆమేన్. ఇంతకాలము ఏ ప్రవక్త కూడా మాట్లాడలేని విధంగా ఒక్క సూచక క్రియ చేయకుండా మొట్టమొదటిసారి ఈ వ్యక్తి మాట్లాడటాన్ని బట్టి ప్రజలు బాప్తిజం తీసుకోవటానికి పశ్చాత్తాపడి రావటం మొదలుపెట్టారు. ఎంత ప్రవక్తలు మాట్లాడినా ఏలియా ఒక దినాన్ని అన్నాడు, అయ్యా నన్ను నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. ఎందుకు అయ్యా నిన్ను తీసుకెళ్ళిపోవాలి అంటే, నేను అగ్ని దించడంలో ఎక్స్పర్ట్నయ్యా నేను. ప్రైజ్ గాడ్. నువ్వు మాటినవా? అగ్ని దిగునుగాక అంటే ప్రజలు భయపడిపోతాడు అని అనుకున్నాడు, నాలాగా మీలాగా. ఆమేన్. నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు, నేను దిగి రావాలా? అగ్ని దిగి వచ్చును కాకంటే 50 మంది నాయకుడు చచ్చిపోయారు.
మళ్ళీ అగ్ని దిగిరా. సరే, నేను అగ్ని దించడం ఎక్స్పర్ట్ కాబట్టి బలి పెట్టండి, బలి పెట్టండి, అగ్ని దించుదాం అన్నాడు. అగ్ని దించాడు. నువ్వు ఎంత అగ్ని అయినా దించు, వాళ్ళ మీద వేడి కూడా తగలదు, నిన్ను చంపడానికి ఎంటబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం అన్నాడు. అయ్యా, నేనేమి పెద్ద గొప్పవాడిని కాదు, మా పితరుల కంటే గొప్పవాడిని. మా పితరులు సొలొమోను ప్రార్థిస్తే అగ్ని దిగింది, తర్వాత దావీదు ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. లేఖనాల్లో లేదు కానీ హేబేలు ప్రార్థించినప్పుడు కూడా అగ్ని దిగింది. పాత నిబంధనలో బలిపీఠం మీద బలిని దేవుడు తీసుకునే విధానం అగ్ని రావటాన్ని బట్టే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంత అగ్ని దించిన వీళ్ళ హృదయాల్లో కార్యం జరగట్లా. నేను అనుకున్నా నాకంటే పెద్ద గొప్పోళ్ళని, వీళ్ళకి మారు మనసు రావట్లేదు, వీళ్ళని వైపుకి తిరగట్లేదయ్యా, నేను చచ్చిపోతాను అన్నాడు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన నిలబడి మాట్లాడుతుంటే ఏలియా దినాల్లో కూడా జనాలు మనసులు తిరగల. ఇక్కడ వాళ్ళు పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకోవటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. కారణం ఏంటి తెలుసా? ఇతనికి అగ్ని దించే ప్రత్యక్షత కాదు ఇతనికి ఉంది, ఇతనికి యేసుక్రీస్తు గుర్చిన ప్రత్యక్షత ఉన్నది ఈయనకి. దేవునికి స్తోత్రం. చివరి దినాల్లో బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య మనది. మన పరిచర్య ఏంటో తెలుసా? మనకున్న చరిత్రలు చెప్పుకోవటం ఓకే, దాని విషయం మనం మాట్లాడదు. మనకున్న పరిచర్య ఏమిటో తెలుసా? క్రీస్తు యొక్క ప్రత్యక్షతతో దైవజనులు నిలబడాలి. మనం మాట్లాడే మాట దేవుని నుంచి వచ్చిన మాటగా ఉండాలి. దానికి మనం ఆయన్ని ఇష్టపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో జరగాల్సిన పరిచర్య, తన దాసులకి దేవుడిచ్చే యొక్క ప్రత్యక్షత తన కుమారుని గుర్చే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రకటన గ్రంథం రాయబడింది, నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటే పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా నేను చేసేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నేను చేసేది నా సంఘానికి నా ప్రత్యక్షని ఇస్తాను. ఎప్పుడైతే, గమనించండి, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత వస్తుందో, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత వస్తుందో అదేం తెలియపరుస్తుందో తెలుసా? నీ స్థితిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బ్రతుకున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు చచ్చినవాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సహనము కలిగి, ఓర్పు కలిగి, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, కానీ నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వెచ్చగానే, నువ్వు చల్లగానే నేను లేవు. నీ స్థితి, నువ్వు చివరి వరకు ఓపిక పట్టు, నువ్వు అంతం వరకు నువ్వు. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రత్యక్షత మనకి ఎందుకు అవసరమో తెలుసా? నా మెసేజ్లు నీకు స్థితిని తెలియపరచలేవు. ప్రైజ్ గాడ్. ఆ దైవజనుడు, ఈ దైవజనుడు కూర్చుని యొక్క నెరేషన్స్, ఆయన ఎక్కడెక్కడ నమ్మకంగా ఉన్నాడు, ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు, ఎక్కడెక్కడ అర్పణలు ఇచ్చాడు, ఇవి నీ జీవితాన్ని మార్చలేవు. యేసు క్రీస్తు తన యొక్క మందిరాన్ని సంఘాన్ని కడుతున్నాడు. దేంతో తెలుసా? తన యొక్క శరీరమే తన మందిరం, తన ప్రత్యక్షతతో కడుతున్నాడు. దైవజనులు మనం మోసుకుపోవాల్సింది ఆయన ప్రత్యక్షత. అంటే ఆయన మాటను మనం మోసుకొని పోవాలి. ఆయన మాట మనకు ఆయన ఉంది, మనం ఎలాగ తీసుకోగలం? బాప్తిజం ఇచ్చి యోహాను, ఏలియాకి తేడా ఏంటి? ఏలియా ఆత్మ కరెక్టే, కానీ ప్రత్యక్షతలో మార్పు ఉంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఏలియా ఆత్మే వచ్చాడు, ఆయన చంపాడని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. నువ్వు వచ్చే ముందు ఏలియా వస్తాడంట కదయ్యా చెప్పావు. ఆయన వచ్చాడు, కానీ ఆయన ఎడల ఇష్టం వచ్చినట్లు చేసి ఆయన చంపాడు. అంటే ఏలియా ఆత్మ కలిగిన వాడు వచ్చాడని ప్రభు చెప్పాడు. ఏలియా వచ్చాడని ప్రభు చెప్పాడు. కానీ ఏలియాకు అప్పుడున్న ప్రత్యక్షత, ఈ యొక్క ఏలియాకు ఈ యొక్క రూపాంతరపు పర్వతం మీద ఉండే ప్రత్యక్షత, ఏలియాకు బాప్తిజం ఇచ్చి యోహానుగా వచ్చినప్పుడు ఉన్న ప్రత్యక్షత వేరు. ఏమిటి ప్రత్యక్షత అంటే? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత ఈయనకుంది. ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను ఒక సూచన చేశాడండి, ఒక అద్భుతం చేయలేదని యేసయ్య చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడాడో ప్రజలు వణుకుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. మేమేం చేయాలి? ఏలియా అంత జీవితం జీవించిన, ఏలియా ద్వారా చనిపోయిన వాళ్ళు లేపబడిన ఒకళ్ళు వచ్చి నేనేం చేయాలని అడిగారా? తేడా ఏంటి? ఏలియా తక్కువ, బాప్తిజం ఇచ్చి ఎక్కువ అన్న కాన్సెప్ట్ కాదు. బాప్తిజం ఇచ్చి యోహాను స్త్రీలలో కనిన వారందరిలో గొప్పవాడు కరెక్టే, కానీ బాప్తిజం ఇచ్చి యోహాను పరిచర్యలో ప్రత్యేకత ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర వాక్యం ప్రత్యక్షమైంది.
ఏమిటా వాక్యం? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నన్ను పంపిన వాడు ఆయనే అని నాకు చెప్పాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎరుగరు, నేను కూడా చూడలేదు, కానీ మధ్య ఉన్నాడని నాకు తెలుసు. ఎప్పుడు చూసాం? నేను చూడలా, మీరు చూడలా, నేను చూడలా, కానీ ఉన్నాడని తెలుసు. ప్రైజ్ గాడ్. ఓ దినం వచ్చినప్పుడు ఆయన చూసి, ఇదిగో ఆయన లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. సేవకులు మనకుండవలసింది దేవుని వాక్య ప్రత్యక్షత, అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. ఇది హృదయాలను పగలగొట్టేది. నేను క్రీస్తు గురించిన యొక్క మాటలు వాక్చాతుర్యంతో మాట్లాడటం లేదు. నేను మీ మధ్య భయపడుతూ ఉన్నాను. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప వేరొకటి నేను ఎరగకుండా ఉండటానికి భయపడ్డాను. అందుకని ఆయన పరిచర్య బలమైంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తించండి. మనకు అవసరం ఏంటి? మనకు అవసరమైంది ఆయన మాట. ఎక్కడొస్తుంది ఆయన మాట? ఆయన సన్నిధిలో మాత్రమే ఆయన మాట వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆయన మాట? ఈ దినాల్లో ఏమిటి ఆయన మాట? నీ పరిచర్యను అభివృద్ధి చేస్తున్నాను, ఓకే, నో ప్రాబ్లం. నీకు నా ఆత్మవరాలు ఇస్తున్నాను. నేనండి నేను ఒక చోట ఒకసారి మీటింగ్కి వెళ్ళి, నన్ను క్షమించండి, అతను చాలా కదిలిపోతున్నాడు, ఊపుతున్నాడు, జనాలు ఊగుతున్నారు. నేనేం చూస్తున్నానో తెలుసా? ఇక్కడ ఏది అవసరం? దేవుని బిడ్డలు ఆశతో వచ్చారు, వాళ్ళకి ఏది అవసరం? నువ్వు భయంకరంగా భాషలో మాట్లాడి నువ్వు ఆ ఉద్రేకం రేపు పొద్దున వాడి ఇంటికి వెళ్ళిన సమస్యలో వాడికి ఏ విధంగా సహాయం చేస్తుంది? జెన్యూన్ గా వస్తే వచ్చింది పర్వాలా, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదేనే, ఎక్కడికి వెళ్ళినా బొమ్మను గుద్దేదేనే. నువ్వు బిడ్డల అవసరం ఏంటి? నాకు అవసరం లేదు. సిస్టర్, నీ మీద చెయ్యి ఉంది. బ్రదర్, నీ మీద చేయలేదు. అయ్యా, నీ ఇంట్లో ఇది ఉంది. ఓకే, దేవుడు చేస్తే చేశాడు. కానీ నేను అన్నాను, మీ ముందు నేను మాట్లాడకూడదు, కానీ బ్రదర్, దగ్గర 30 సంవత్సరాల క్రితం ఇవన్నీ చూశానంటే పెద్ద సీనియర్ అని కాదు, నాకు తెలుసు ఏం చేస్తున్నారో వీళ్ళు, ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నారో తెలుసు. నువ్వు దేవుని సంతోష పెట్టే దైవజనులు మనమైతే మన నుంచి వచ్చేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షత. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు నేను బాధపడుతున్నాను తెలుసా? ప్రభువా, నా జీవితంలో నీ ప్రత్యక్షత ఎప్పుడు ఉంచదా నాకు? ఆయన ప్రత్యక్షతే, ఆయన మాట మన దగ్గరికి రావటం అంటే ఆయన ప్రత్యక్షత. మనం దైవజనులము, మనం దేవుని యొక్క బిడ్డలకు రొట్టె పెట్టేవారము. యేసు ప్రభువే జీవాహారపు రొట్టె. ఆయన పెట్టాలంటే ఆయన ప్రత్యక్షత మనకు ఉండాలి. నేను మెసేజ్లు కాదండి వాళ్ళకి ఆహారం. మన సంఘానికి యేసు ప్రభు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్, నేనే జీవాహారం అన్నాడు ఆయన. ఎవరి చేతుల్లో ఉంది జీవాహారం? ఏ సేవకుడి చేతుల్లో ఉంది జీవాహారం? రేపు మెసేజ్ అంటే ఏ మెసేజ్ చెప్దాం? మనం విన్న మెసేజ్ పాయింట్ బాగుంది, అది చెప్దాం. అయ్యో, నా విషయాలు బాగున్నాయి, అది ఒక మాట చెప్తే బాగుంటుంది. నాకు కొన్ని తెలుసు అనుకుంటారు. నువ్వు ఒకటి తెలుసు, ఆత్మను ఎప్పుడు గ్రహిస్తుంది. నువ్వు ఎన్ని ఉన్నత విషయాలు చెప్పినా ఆ ఎదుటి ఆత్మకు తెలుసు వీడు హంబకేస్తున్నాడని. వాడు తెలుసు, వీడు కథ చెప్తున్నాడని తెలుసు. నీకు తెలియకపోయినా నువ్వు మాట్లాడుతుంటే, కానీ ఆ వ్యక్తి జెన్యూన్, ఆ వ్యక్తి లోపల నిజంగా ఆత్మ మండుతుందని ఆ ఎదుటి వాళ్ళు కూడా చూస్తారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రికమసే. థ్యాంక్ యూ గాడ్. మన చేతి ప్రభు వైపు చిన్న ప్రార్థన చేద్దాం. ఐఎమ్ లెట్ టు ప్రే. హల్లెలూయా. ఆ ప్రార్థన ఇదే, ప్రభు, ఈ చివరి దినాల్లో నీ ప్రత్యక్షత లేని పాత్రగా నన్ను వదిలేని ప్రార్థన చేయి. ఈ చివరి దినాల్లో నీ ప్రత్యక్షత లేని పాత్రగా నన్ను విడిచిపెట్టదని ప్రార్థన చేయి. దేవుని ఏర్పాట్లు ఉన్న దైవజనుడా, ఇది నీ కోసం. దైవజనుడా, ఇది నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మీటింగ్ అంతటికి ఈ యొక్క ప్రార్థనను జెన్యూన్ గా చేయగలిగితే చాలు. అందుకని ఎవరు ఎటు కదవద్దండి. హల్లెలూయా. నీ దగ్గర గొర్రెలు ఉన్నాయి,
నీ దగ్గర గొర్రెలు ఉన్నాయి, వాటికి నువ్వు రొట్టెని పెట్టాలి. రొట్టె నీ దగ్గర ఉండదు, ఆహారం నీ దగ్గర ఉండదు. నేనే జీవాహారం అనేవాడే ఆ యొక్క రొట్టె ఇవ్వగలడు. ప్రేమ కలిగిన తండ్రి, నేను మెసేజ్లు చెప్పే దాసురాలుగా ఉంచొద్దయ్యా. నా దగ్గర రొట్టె ఉండాలి. హల్లెలూయా. రొట్టె అంటే ఏమిటో తెలుసా? కొన్ని పాయింట్లు కాదు నా సహోదరి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఈ యొక్క ప్రార్థన చేయాలి. నా ప్రభా, నన్ను నువ్వు ఇక్కడికి వచ్చిన యొక్క పని ప్రజలు నీ గురించి మాట్లాడాలి, ప్రజలు నీతో మాట్లాడాలి. దేవుని బిడ్డలకు రొట్టె కావాలి. నువ్వు దేవుని యొక్క కృప పొందిన దైవజనుడివు. నువ్వు మోకాళ్ళ మీద కూర్చున్నంత మాత్రాన్ని నీకు రొట్టె రాదు. యేసు నీకు ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా గాడ్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ స్థితి, నీ సంఘపు స్థితి ఆయన తెలియపరుస్తాడు. ఆ దీపపు స్తంభము మధ్య నడిచేవాడు, ఆ దీపపు ఆ నక్షత్రాలను చేతపట్టుకున్నవాడు, ప్రతి సంఘపు స్థితిని ఎరిగినవాడు. ఆయన ప్రత్యక్షం అవుతే నీ యొక్క అవసరాన్ని ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క సంఘముల అవసరతలను ఆయన ప్రత్యక్షమయ్యే వరకు మనకి తెలియదు. నా సంఘం శ్రమలను సహించింది, నా శక్తి కొంచెమైనా నేను ఓర్పుతో ఉన్నాను, భయంకరమైన శ్రమలలో నేను నిలిచి ఉన్నాను, నా సంఘానికి అవసరమైందని నువ్వు అనుకోవచ్చు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు జరిగేదేంటో తెలుసా? నీ సంఘంలో అవసరతని తెలుస్తుంది. మనమట ఇంకొంచెం ఓపికగా ఉండాలట. మనమట మనకు తక్కువ శక్తి ఉన్నా మనం బలంగా నిలబడ్డామట. అంతం వరకు పట్టుకొని మనకి ఇచ్చింది ఎవడో దొంగిలించకుండా చూసుకోవాలట. మన స్థితి దట యేసయ్య ప్రత్యక్షమైతేనే అది మనకు తెలుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క దైవజనులు నీ మాట వారిని సంధించును గాక. ప్రభు ఏదో చెవులో వినే మాట కాదు ఇది, ఆత్మలో ప్రత్యక్షమయ్యే మాట ఇది. ఆత్మలో ప్రత్యక్షమయ్యే మాట ఇది. దేవుని గొర్రె పిల్ల అన్న మాట తన పరిచర్య ముగించబడిందంతే. ఇంకంతకంటే అతను ఏం మాట్లాడలా. అతను ఏ ప్రవక్త గురించి మాట్లాడలా, అతడు ఏ ప్రవక్త గురించి మాట్లాడలా, అతడు ఏ ఏలియాను మోషేను గురించి మాట్లాడలా, అతడు ఏ నూతన యెరూషలేము గురించి మాట్లాడలా, అతడు యేసుక్రీస్తు ప్రత్యక్షతను మాట్లాడాడు. లార్డ్, వాక్యం అరుదు అంటే ఇది అరుదు. ఆ దినములలో వాక్యం ప్రత్యక్షమై ఉంటారు అంటే ప్రభు మేము సేవకులం నీ చేత పిలువబడ్డావు అని మా లోపల మాకు ముద్ర ఉంది. అరుదైనది ప్రవచనాలు, దర్శనాలు కాదయ్యా, భాషలు, వరాలు కాదయ్యా, వాక్యం ప్రత్యక్షమవుతారుదయ్యా. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రభు నీ దాసులు కలుగునట్లు నిన్నే సంతోషపెట్టే ఒక వాతావరణంలో నీ బిడ్డల హృదయాలు జీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవిత విధానాన్ని మార్చేస్తుంది, నీ పరిచర్య విధానాన్ని మార్చేస్తుంది. నీ చేతిలో వచ్చిన వారికి ఇవ్వటానికి రొట్టె ఉంటుంది దైవజనుడా. దగ్గర వచ్చిన వారికి జీవాహారపు రొట్టె ముక్క నీ దగ్గర ఉంటుంది. నీ సంఘము బ్రతుకుతుంది, ఆ బ్రతికే సంఘం నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లేచి నిలబడదాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని స్తుతిద్దాం. నేను యాక్చువల్గా కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ దేవుని ఆత్మ ఇక్కడ ప్రార్థన చేసే సమయం ఎందుకు అంటే నువ్వు చెప్పవలసిన పాయింట్ దగ్గరికి వచ్చావు, అదే ముఖ్యం, ఇక ప్రార్థన చేయండి అన్న బలమైన నడిపింపు నాకు ఉండటాన్ని బట్టి నేను మాట్లాడటం ఆపేశాను. అది ఇదే. ఆ దినములలో వాక్యం ప్రత్యక్షం అవుతారు. హల్లెలూయా. అంటే నువ్వేమనుకుంటున్నావు దైవజనుడా? అంటే నువ్వేమనుకుంటున్నావు ప్రవచనము
దర్శనము లేదనుకుంటున్నావా దైవజనుడా? హల్లెలూయా. అది కాదు. ఐ ఫీల్ లైక్ లే మై హ్యాండ్ అపాన్ ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రతి దైవజనుడు చేపట్టుకొని నేను ప్రార్థన చేయాలని వేదన బాధ ఉన్నది నాకు. హల్లెలూయా. కానీ దేవుడే మిమ్మల్ని పట్టుకొను గాక. స్తోత్రం నాయన. ఆ దినాల్లో వాక్యము ప్రత్యక్షమవుతాడు. ఈ నూతన నిబంధన ముగింపు దినాల్లో, ఈ నూతన నిబంధన ముగింపు దినాల్లో హల్లెలూయా, 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 తన దాసులకు క్రీస్తు బయలుపరచబడుట, ఆయన వాక్యం తెలియపరచబడుట. ఆ పాత్రను వదువుగాక, ఆ పాత్రను వదువుగాక, ఆ పాత్రను వదువుగాక, ఆ పాత్రను వదువుగాక. మీరు కలుసుకున్నప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు క్రీస్తు మీకు బయలుపరచబడింది మీ ద్వారా ప్రకాశించును గాక. ఒక కాంతిలో 7 రంగులు ఉన్నట్లుగా ఒక్కొక్కరు ఒక రంగును తీసుకుని వస్తూ సంపూర్ణ కాంతిని తెచ్చినట్లు దైవజనులు ఏర్పాటు చేయబడిన వారు క్రీస్తు ఒక్కొక్కరు ఒక్కొక్క కాంతిని తీసుకువస్తూ ఆయన తెల్లని మహిమా కాంతిని ప్రకాశింపచేసే పాత్రలుగా దేవుని యొక్క ఏర్పాటు ప్రత్యక్షత ఆయన ఏర్పాటు ప్రకారం తన బిడ్డలకు వచ్చును గాక. ప్రభువా నీ ప్రత్యక్షత, ప్రభువా నేను బ్రతుకున్నానయ్యా. నీ యొక్క వాక్యం ప్రభా తండ్రి అరుదు కాకూడదయ్యా. నీ మాట ప్రత్యక్షమవుతూ అరుదు కాకూడదయ్యా. నాయనా నేను బ్రతుకున్నానయ్యా. అయ్యా నేను బ్రతికే ఉన్నానయ్యా. ఆ దినములలో క్రీస్తు ప్రత్యక్షత అరుదు అన్న మాట నీ కృపలో అది లేకుండా చేయను ఆయన. నేను బ్రతుకున్నాను ఆయన అని చెప్పండి. నేను బ్రతుకున్నా. ఆ దినములు ఈ దినం కాకూడదు ఆయన. నీ ప్రత్యక్షత కలగటానికి నిన్ను సంతోషపెట్టే బిడ్డవుగా నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఒక 30 సెకండ్ దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రమల శిఖర మల శిఖర మదిలియాస రికమల శిఖర తరబకాసి రికమల శిఖర రుదియాందన మకార. స్తోత్రం, 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 స్తోత్రం. నేను స్తోత్రం చెప్పిస్తున్నాను. కారణం ఉన్నది. మీ ఆత్మలు తెరవబడి మీరు గ్రహించనిది మీ లోపలికి ప్రవేశించి అది మీరు ఎదుగుట, మీరు ఫలం కనిపించడం మీరు చూస్తారు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన మీరు స్తుతిస్తూ ఉండగా ఆయన మీ ఆత్మల్లో నివసిస్తాడు. మీ మధ్య కాదు, మీ ఆత్మలలో ఆయన నివసిస్తే ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. నన్ను మీలో నివాసం చేసి నన్ను నేను మీకు తెలియపరచుకుంటాను. స్తోత్రం నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. ఏలియా హృదయాలు తిరగలేదు ఏలియా పరిచర్యను బట్టి. హల్లెలూయా. అదే ఏలియా ఆత్మ కలిగిన బాప్తిస్మిచ్చి యోహానును బట్టి ఎందుకు హృదయాలు పశ్చాత్తాపడ్డాయి? ఇతనుకున్న ప్రత్యక్షత వేరు. లోక పాపములను మోసుకొని పోవు క్రీస్తు గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రత్యక్షత తనుకున్నది. అభిషేకం అది అయి ఉండొచ్చు. ప్రత్యక్షత మారింది. హృదయాలు తిరిగినాయి. దైవజనులారా మనకు అది అవసరం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. నీ వాక్యము మాకు ప్రభు ప్రత్యక్షపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్శబ్దంగా ఆయనతో మాట్లాడదాం. నిశ్శబ్దంగా. దైవజనుడా, నువ్వు నేను బ్రతికే ఉన్నాం కదా. దేవుని ప్రత్యక్షత అరుదు అనే మాట వినాలి అని అనుకుంటున్నావా? ప్రభు నేను బ్రతికే ఉన్నాను. దేవుని మాట ప్రత్యక్షం అవుతుంది ఈ దినాల్లో అన్న బిడ్డగా నన్ను మార్చయ్యా. ఆ దినములలో దేవుని వాక్యము ప్రత్యక్షం అవుతా, యెహోవా వాక్కు ప్రత్యక్షం అవుతా అరుదు అన్నావు. ప్రభువా నేను బ్రతికే ఉన్నాను. నన్ను ఉపయోగించుకోనని హెచ్చించట్లేదు. నా దినాల్లో, ఆ పరంజ్యోతి గారు ఉన్న దినాల్లో, ఆ భగత్ సింగ్ గారు ఉన్న దినాల్లో, ఆ చార్ల్స్ ఫిన్నీ ఉన్న దినాల్లో ప్రభువా దేవుడు
ప్రత్యక్షం నువ్వు అడుగుతూ అనలేదయ్యా. అదేవిధంగా ప్రభువా నేను ఈరోజు అడుగుతున్నాను, నేను బ్రతికే ఉన్నాను. నేను అడిగేది ఇదే. అనేక మండలాల నుంచి వచ్చిన దైవజనులారా మనం అడిగేది ఇదే. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది. ఇది ఒకటి నువ్వు అడుగు, నేను బ్రతికే ఉన్నాను. నా దినాల్లో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అనే మాట జరగాలి ప్రభువా. అది చేసి నన్ను తీసుకో, అది చేసి నన్ను తీసుకో ప్రభువా, అది చేసి నన్ను తీసుకో ప్రభువా. గ్రహిస్తూ మాకు ఆ సేవకుడు ఉన్న దినాల్లో దేవుని ప్రత్యక్షత ఉన్నది, దేవుని మాట మాకు ప్రత్యక్షత ఉన్నది, ఆ దైవజనుడు ఉన్న దినాల్లో ఉన్నది అన్న ఒక్క పని నా ద్వారా చేసి నన్ను తీసుకొచ్చాను. హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. అదే దేవుడు నిన్ను పిలిచింది దినాన్ని. ఇక్కడ దేవుడు నిన్ను తీసుకువచ్చింది. అందుకే నువ్వు చేయాల్సిన ప్రార్థన మారిపోయింది. ఆ ఇస్సాకు గారు, ఆ యోసేపు గారు, ఆ దానియేలు గారు, ఆ అబ్రహాం గారు, ఇట్లా దైవజనుల పేర్లు వచ్చి ఆయన ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత ఉండేదయ్యా మాకు అని చెప్పుకొని వెళ్ళిపోయే చరిత్ర అనుకున్నాను. దేవుడు ఆ కృప, ఆయన గనక నా ద్వారా ఈ మాట మాట్లాడిస్తూ ఉంటే, అది నిజమైతే దాని కొరకు ఏర్పాటు చేసబడిన ఆ పాత్రలు దేవుడు సంధించును కాక. ప్రభు మెసేజ్లు విని వినలిసిపోయాం. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షం అవుతున్నా, ఇక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతున్నా. నా జీవితాన్ని దేవుడు ప్రత్యక్షత ఈ దినాలు అనే విధంగా మార్చుకొని ఆయన ఈ ప్రార్థనకే దేవుడు నిన్ను ఇక్కడికి పిలిచాడు. కొత్త విషయాలు కాదు, నూతన విషయాలు కాదు, గొప్ప విషయాలు కాదు, క్రీస్తు ప్రత్యక్షం అవుతుంది. నీ దగ్గరికి ప్రజలు వస్తే యేసుతో మాట్లాడాలి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు ప్రజలు, ఏం చేశారు? యేసు వెంట వెళ్ళిపోయారు, బాప్తిజం ఇచ్చి యోహాను వదిలేశారు. హల్లెలూయా. నీ దగ్గర యేసయ్య ప్రత్యక్షత ఎంత ఉండాలి అంటే ప్రజలు యేసయ్యతో వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రభు అటువంటి పరిచర్యతో మమ్మల్ని దీవించండి. రబ్బల సిట్రందన మకోల సీత. కొంతమంది భాషలు మాట్లాడరు, కొంతమంది అభ్యంతరం ఉంటుంది, కొంతమందికి అభ్యంతరం ఉండదు. కానీ నేను మాట్లాడుతుంటే మీకు అభ్యంతరం అయితే నేను క్షమించండి. నేను ఒక బక్సింగార్ మందిరంలో పెరిగిన వాడిని, తర్వాత నాకు అనుభవం వచ్చింది, కానీ మీ మీద అది రుద్దటం లేదు. కానీ నేను మాట్లాడుతుంటే మీరు దాన్ని బట్టి అభ్యంతరం అవ్వద్దు. నేను నడిపింపబడే కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. రమల సెట రమంద రమకాల సెటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ఏ ప్రార్థన నువ్వు చేసి బయటికి వెళ్తావు దైవజనుడా? ఈ కాంపౌండ్ ఏది ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్తావు? నువ్వు వెళ్తావు అని కానీ మనసు దేవునితో లాగాలి. ప్రభువా, ఈ దినాలు దేవుడు ప్రత్యక్షము కాని దినాలని మళ్ళీ రాయకూడదు. నువ్వు రాయకూడదు ప్రభువా. సమూయేలు దినాల్లో, ఏలి దినాల్లో రాసింది మళ్ళీ నువ్వు రాయకూడదు నాయనా. ప్రభువా, నువ్వు మళ్ళీ అది రాయకూడదు నాయనా. ప్రభువా, నువ్వు మళ్ళీ అది రాయకూడదు నాయనా. మళ్ళీ బైబిల్లో దేవుని మాట ప్రత్యక్షం ఒకటి అరుదు అనేది రాయపడకూడదు ప్రభువా. దానికి నా ప్రాణాన్ని పెడుతున్నానని నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. రమణ శటటరబ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం లోతుగా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, గొప్ప పరిచర్య చేశావని సాక్ష్యం పెట్టుకొని వెళ్ళిపోతావా? లేక ఆ దైవజనుడు ఉన్న దినాల్లో దేవుడు ప్రత్యక్షత ఉందన్న సాక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళిపోతావా? రెండవది కోరుకో, ప్రభు నా పరిచర్య ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ దైవజనుడు ఉన్న దినాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత, వాక్యం ప్రత్యక్షత మాకు ఉన్నది అని రాయబడే పరిచర్య నాకు ఇవ్వదేవా? Hallelujah. Break my heart, Lord. Break my heart, Lord. నేను చేసిన అన్నిటిని నన్ను క్షమించు, నా హృదయాన్ని బద్దలు కొట్టుదేవా. ఎన్నిసార్లు ప్రభువా మెసేజ్ల కొరకు
ప్రభువా నా తండ్రి బలంగా ఉపయోగించబట్టం కొరకు, సంఘం అభివృద్ధి చెందటం కొరకు ఎన్నో ప్రార్థనలు రాత్రి పగళ్ళు చేశానయ్యా. ఇక నుంచి నా ప్రార్థనలో ఒక మార్పు నాయనా. నేను ఉన్న దినాలు దేవుడు ప్రత్యక్షమైన దినాలుగా వ్రాయబడినట్లు నన్ను, నా ప్రాణాన్ని తీసుకోదేవా. హల్లెలూయా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దేవుని ఆత్మ మిమ్మల్ని మండించి చూడగా, you be in God's presence. Oh God, ఎందుకయ్యా నాయనా నాయనా నువ్వు ప్రజలకు బయలుపరచబడాలి అనే కన్నీటి కంటే నాయన నా పరిచర్య, నా అవసరాలతో మునిగిపోయానయ్యా. నన్ను క్షమించు. నన్ను నువ్వు పిలిచింది నిన్ను ప్రత్యక్షపరచడానికి కానీ నా ఇల్లు కట్టుకోవటానికి కాదు కదా నాయన. నిన్ను ప్రత్యక్షపరుస్తే ఆ ప్రత్యక్షతే నీ ఇంటిని కడుతుంది, నా ఇంటిని స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రేక్ మై హార్ట్ గాడ్. మీ కొరకు కాదు, నిజంగా నాకు నేనే ప్రార్థన చేసుకుంటున్నా. బ్రేక్ మై హార్ట్ గాడ్. నా హృదయాన్ని బదులు కొట్టు దేవా. స్తోత్రం. ఆయన దేవాలయంలోనివన్నీ ఆయనకే మహిమను చెల్లిస్తున్నాయి, ఆరోపిస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి నాకు ఎలా ముగించాలో నాకు అర్థం కావటంలా. థ్యాంక్ యూ గాడ్. ఐ లవ్ యూ గాడ్. ఐ లవ్ యూ. నీ బిడ్డలకు నువ్వు ఆహారంగా ఈరోజు వచ్చావు నాయన. నీతో మాట్లాడతాడు, నాతో కాదాలు మాట్లాడే. నీ పాత్రల మీద నీ చెయ్యి బలంగా నిలిచి వాక్యాన్ని చదవటమే కాదు, వాక్యాన్ని వాళ్ళ వేళ్లతో తాకి, ప్రభు నువ్వు నాకు ప్రత్యక్షమగు అనే కన్నీళ్లు వాళ్ళ అవసరాల కొరకు ఏడ్చారు. ఇప్పటి నుంచి వాక్యము రాయబడింది వాళ్ళ చేతులతో తాకయ్యా. నీ ప్రత్యక్షత నాకు వస్తే నేను నీ జీవాహారంగా ప్రజలకు రొట్టిస్తానయ్యా. నన్ను దర్శించండి. Break my heart, forgive me the times which I done what I want. నీ దాసులు ప్రభు ఆ ప్రయాసతో వారి ఇక్కడికి వచ్చింది 100% వ్యర్థం కాదు అని నేను ఎరుగుదును. నీ పరిశుద్ధాత్మ నింపుదల, నీ నడిపింపు వారు నిత్యము కలిగి ఉందరుగాక. నీ ఆత్మ చేతికి వారిని అప్పగిస్తున్నాను. ఏ ఆత్మ అయితే ఇక్కడ వారితో మాట్లాడిందో ఆ ఆత్మే వారిని నడిపించగల సమర్థుడని ఎరిగి నాయనాన్ని బిడ్డను బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్. దయచేసి కూర్చుందామండి. గాడ్ బ్లెస్ యూ.